హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ సుదర్శన 7200 సమర్పించు. మునుగోడు స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా లేఖను అందజేసిండు. రాజీనామా లేఖ ఇచ్చి వచ్చి కార్యక్రమ లోపల రాజీనామా ఆమోదం పొందింది. ఇక్కడ ఖాళీ ఏర్పడ్డదన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి సచివాలయం చెప్పేసింది. ఇది అసెంబ్లీ కార్యాలయం తెలిపేసింది. చకచక జరిగిపోయింది. 5 నిమిషాల్లో వ్యవహారం జరిగిపోయింది. ఒక మనిషిని ఎన్నుకోవడానికి పట్టే ప్రక్రియ, చేసే రాజీనామాకు జరిగే ప్రక్రియల మధ్య ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి. అయితే ఇదే మునుగోడు ఎక్స్ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో ఇవాళ రాత్రి 7 గంటలకు లైవ్ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు. ఎందుకు బీజేపీలోకి పోయిండు, అసలు వెనువెంటనే రాజీనామా ఎందుకు ఆమోదం పొందింది, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డికి ఎదురైన అవమానాలేంటి, కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డిని సాధిందా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని సాధిందా, వెంకటరెడ్డి ధారేటు, శ్రీ ఫైనాన్స్కి సంబంధించినటువంటి 400 కోట్ల రూపాయల వ్యవహారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజంగా ఆ కంపెనీలకు ముంచాడా, ఏం జరిగిందనేది వాళ్ళ రాత్రి 7 గంటలకు చూద్దాం. ఒకసారి ప్రోమో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించింది ఎవరు? మునుగోడు ప్రజల కోసమా లేక కాంట్రాక్టుల కోసమా? రాజీనామా చేసిన వెంటనే ఎలా ఆమోదం పొందింది? కేసీఆర్ కు చెప్పకుండా స్పీకర్ సొంత నిర్ణయం తీసుకోగలడా? రాజగోపాల్ రెడ్డి బలమేంటి, బలహీనత ఏంటి? ఉప ఎన్నిక రావాలని కేసీఆర్ ఎందుకు కోరుకున్నాడు? రేపు రాత్రి 7 గంటలకి రాజగోపాల్ రెడ్డితో తీన్మార్ మల్లన్న లైవ్. అయితే ఇది రేపు రాత్రి అంటే నిన్నే ఇవాళ రాత్రి 9 తారీఖు రాత్రి ఇవాళ రాత్రి 7 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో లైవ్ ఉంటుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన మీకున్నటువంటి డౌట్స్ కూడా ఏమైనా ఉంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, అక్కడ లైవ్లో మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చి చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ కూడా ఈ ప్రోమో కింద మీరు క్వశ్చన్స్ కూడా మీ క్వశ్చన్ని రేజ్ చేయొచ్చు. తప్పకుండా ఆ క్వశ్చన్స్ని ఆయన ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను గత కొంతకాలంగా అడిగినా నా పైన మల్లన్న మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పాను. లైవ్లో కూర్చుందాం తేల్చేద్దామన్న మాట చెప్పిన. రైట్, ఆయన లైవ్కు సిద్ధమైండు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో తీన్మార్ మల్లన్న లైవ్. సో ప్రేక్షకులారా, మునుగోడు ఉప ఎన్నిక హీట్ ఎక్కినటువంటి తరుణంలో అది చేయబోతా ఉన్నాం. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఆగో, ఇక నిన్న హరీష్ రావు చెప్తా ఉన్నాడయా ఏమనంటే, కరెంటు పోయింది ఇప్పుడు అందుకే చెప్తున్నా. హరీష్ రావు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నేను మొన్న తిరుపతికి పోయినా, మెట్ల దారింట పోతున్నాడు, మెట్ల దారింట పోతా ఉంటే నాకు ప్రజలు కలిసిరు. ఏమైందా మీ దగ్గర కరెంట్ ఎట్లుందని హరీష్ రావు గారు ఆయన అడిగినట. మా తాన 5-6 గంటలే సార్ కరెంటు, మీరు ఎయిర్ బటర్ మంచిగా అయ్యారు, మా తాన 5-6 గంటలే కరెంటు అని ఇక ఎవ్వరు కలిసినా అయితే చెప్తున్నట. మేము ఆగమైపోయినామని. అయితే హరీష్ రావు గారు ఒక్క తెలంగాణ భక్తుడు కనవలేదా మీకు? ఏం పడవ ఎంటైర్ ఎపిసోడ్లో ఒక్క తెలంగాణ భక్తుడు కనవడలే ఈయనకు. జనరేటర్ ఆన్ చేసినాం మళ్ళా. ఇగో ఇది మన తన కథ. 24 గంటలు రెప్పపాటు పోకుట్టిస్తున్న రాష్ట్రం సార్ మీరు గ్రేట్ అన్నారట. హరీష్ రావు గారు చెప్తా ఉంటే అది చూసి నవ్వొస్తా ఉంది ముచ్చట. ఈ మైక్ రావట్లేదా? ఈ కరవై ఐడి అని నాకు ఇస్తారేమన్నా మీరు? కుట్రనే ఇది, గొంతు నొక్కే ప్రయత్నం.
ఏమైంది పెట్టినావా ఆన్ చేసినా జనరేటర్ చలో కరెంట్ పోయినందుకు ఆ హరీశ్రావు ముచ్చట కదన్నట్టు ఆయనకు తిరుపతి మెట్ల మీదకి నడుస్తుంటే మొత్తం ఆంధ్ర ప్రజలే కనిపించారట తెలంగాణ భక్తుడు ఎవ్వరు కనిపించలేదట మా తన కరెంటే ఉండలేదు సార్ అని చెప్పారట ఈయన మన తాన్నేమో ఇప్పుడు కరెంట్ పోతే మళ్ళీ ఇప్పుడు వెలుగు దినపత్రిక సింధు స్వర్ణ సంబురం షెట్లర్ల లక్ష్య సేన్ సాత్విక్ చిరాగ్ ప్యాడ్లర్ శరత్ కు గోల్డ్ ఇండియాకు 22 గోల్డ్ సహా 61 పథకాలు ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ విమెన్ సింగిల్స్ లో బంగారు పథకం నెగ్గాలన్న తన కలను ఇండియా స్టార్ షెట్లర్ హైదరాబాద్ పివి సింధు నిజం చేసుకుంది. ఫైనల్లో కెనడాకు చెందిన మిషెల్లీ లిని చిత్తు చేసి గోల్డ్ గెలిచింది. కామన్వెల్త్ క్రీడల్లో ఇండియాకు 200వ స్వర్ణం అందించిన ప్లేయర్గా నిలిచింది. మరో తెలుగు షెట్లర్ సాత్విక్ సాయిరాజ్ మెన్స్ డబుల్స్లో చిరాగ్ శెట్టితో కలిసి గోల్డ్ నెగ్గగా సింగిల్స్లో లక్ష్య సేన్ కూడా స్వర్ణం సాధించాడు. టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్లో శరత్ కమల్ బంగారు పథకం రాబట్టాడు. చివరి రోజు 6 పథకాలు లభించగా మొత్తం 22 గోల్డ్స్ సహా 61 మెడల్స్తో ఇండియా 4వ స్థానంలో ఈ గేమ్స్ను ముగించింది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ ముగింపు వేడుకల్లో ఇండియా పతాకధారిగా వ్యవహరించినట. మొత్తానికి 61 పథకాలు సాధించారు అనుకోరాదు. పోయిన 202 మంది పోయారు, 200 చిల్లర పోయారు, 220 దాకా పోయారు. 61 పథకాలు తీసుకొని వచ్చారు మొత్తానికి. సో వీడికైనా మెరుగైన ఫలితమే 4వ స్థానంలో ఉందట. ఇది బెటరే. అప్పుడు ఒలింపిక్స్ లో కూడా ఒక్క కాంస్యం దొరికితే ఇండియా అంతా గ్రేట్ అంటుండే, ఇండియా అంతా పండుగ అంటుండే. ఇప్పుడు ఆయన పోయి గీంశంగా పోయి ఆడ జావలింగ్ త్రో విసిరేస్తే స్వర్ణం కసక్కున దిగిపోయి స్వర్ణం ఉరికొచ్చి మెడల పడదు. అంటే క్రీడాకారులను నిజంగా ఈ క్రీడాకారులు ఏదో మరి ప్రభుత్వాలు ప్రోత్సహించి వీళ్ళని దుగోడ పెట్టి రాసి ఇట్లా చేసిన కాదు, వాళ్ళంతలా వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు క్రీడాకారులు రాసి చెక్కిన శిల్పాలు కావి. ఈ వాళ్ళంతలా వాళ్ళు చెమట తీసుకొని దార పోసుకొని ప్రైవేట్ కోచింగ్ లకు పోయి సాధించినటువంటి పథకాలు ఇవన్నీ. గడ జపాన్, ఆ తర్వాత ఈ చైనా బుట్ట పూరగాలతో చేస్తుంటారు. అప్పటి నుంచి వాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే వాని బాడీని ఒలింపిక్స్ కోసం తయారు చేస్తాం. అట్లా రికార్డు స్థాయిలో వానలు. రాష్ట్రంలో నెల రోజులుగా వానలు రికార్డు లేకుండా దంచి కొడుతున్నాయి. గత నెల 7న మొదలైన వానలు ఇంకా పడుతూనే ఉన్నాయి. 40 ఏళ్లలో ఈ స్థాయి వానలు ఎప్పుడూ కురవలేదని వాతావరణ శాఖ చెబుతోంది. రికామ్ లేకుండా అయితే తెలంగాణలో ఈ రికామ్ లేకుండా అంటే ఇరామ్ లేకుండా, ఇరామ్ అంటే ఎడతెరిపి లేకుండా, ఎడతెరిపి లేనటువంటి ఇప్పుడు ఈనాడులోనైతే ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి అని ఈ తెలంగాణ బిడ్డ పత్రిక కాబట్టి రికామ్ లేకుండా దంచి కొడుతున్నారు అంటారు కదా. గవ్వ ఆమ్దాన్ లేదు, గడియ రికామ్ లేదా, గడియ కిరామ్ లేదు, గవ్వ రాకడ లేదా అని అంటారు. గవ్వ ఆమ్దాన్ లేదు, గడియ కిరామ్ లేదు, గవ్వ రాకడ లేదు. అంటే ఎప్పుడు పని మీదనే ఉంటుంది కానీ రూపాయి వస్తలేదు అర్థం అన్నట్టు. రైట్ గా 40 ఏళ్లలో ఈ స్థాయి వానలు ఎప్పుడు కురవలేదని వాతావరణ శాఖ చెప్తా ఉంది. మీకు కూడా మస్తు పని అయింది. వాతావరణ శాఖని ఎవ్వడు పట్టించుకోకపోతుండే అప్పటి. ఇప్పుడు మస్తు పని అయింది. వాస్తవానికి వానలు పడే సంగతి, కాలం అయ్యే సంగతి కాని సంగతి ఓ రైతు మర్రి చెట్టును చూసి చెప్తాడు. మర్రి చెట్టుకు వచ్చే మొలకలను బట్టి మర్రి చెట్టు ఎట్లా ఉంటే ఆ మొదళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ కాతలు పూతలతోటే ఈసారి కాలం అవుతుందా కాదా అని చెప్తాడు. దాన్ని చూసి ఈయన నాటు పెట్టుకుండో గీటు పెట్టుకుండో చేస్తాడు. వాతావరణ శాఖ చెప్పే కబుర్లనినో లేకపోతే ఇంకో కార్యక్రమాల ద్వారా రైతులు ఎప్పుడు ముంగడికి పోలేదు. అయితే అందులో వచ్చేది పాడి పరిశ్రమ, పెద్దమ్మ పాడి పంట ఉంటుండే ప్రోగ్రామ్. పెద్దమ్మ పెద్ద అంటే ఏంది చిన్నయ్య, ఏంది పెద్దయ్య, ఏంది చిన్నయ్య అంటే వరి నారుమల్లకు కలుపు తీయడం కోసము ఎలాంటి పద్ధతిని అవలంబించాలి, ఇటువంటి కార్యక్రమాలు వచ్చేది. కానీ ఆ కార్యక్రమాలు ఎవరికి అర్థం కాకపోయేది. ఎందుకంటే అందులో వచ్చే లాంగ్వేజ్ కి రైతన్న లాంగ్వేజ్ సూట్ అయ్యేది కాదు. వాళ్ళు చెప్తుండే మోనోక్రోటోఫాస్ ఎండోసల్ఫాన్ పిచికారి చేయాలి. పిచికారి అంటే తెలియదు, మోనోక్రోటోఫాస్ తెలియదు. చల్లాలంటేనే వెనుక ఈ పిచికారి చేయాలి అని ఆయన గట్లుంటుండే రైతులు. వీఆర్ఓల సర్దుబాటు జీవో నిలిపివేత. వీఆర్ఓలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో 121 అమలుపై హైకోర్టు నిలిపివేసింది. జీవో చట్ట వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది.
కేసీఆర్ తీసుకొచ్చే జీవో ఎప్పుడు చట్టానికి అనుకూలంగా ఉండదు, చట్టానికి వ్యతిరేకంగానే ఉంటది. కేసీఆర్ అంటేనే చట్ట వ్యతిరేక మనిషి. ఓకే, కేసీఆర్ కథ ఇప్పుడు శనార్థి తెలంగాణలో అద్భుతమైన కథ ఉంటుంది రారి, అద్భుతమైన మనిషి అని నేనే రాసిన రాత్రి వచ్చి కూర్చొని. జేఈ మెయిన్లో మనోళ్ళ సత్తా, తెలంగాణ ఏపీ నుంచి 5 చొప్పున 100%. దేశవ్యాప్తంగా 24 మంది స్టూడెంట్స్కు ఫుల్ స్కోర్. జేఈ మెయిన్ ఫలితాల్లో మనోళ్ళు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 24 మంది స్టూడెంట్లు 100% స్కోర్ చేయగా వారిలో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఆ 10 మందిలో తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి మరో 5 ఉన్నారు. సోమవారం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్ సెషన్ 2 స్కోర్ వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ప్రకటించింది. ఫలితాలను జేఈ అధికారిక వెబ్సైట్ jee.main.nta.nic.in పెట్టారు. జేఈ మెయిన్ ఎగ్జామ్ గత నెల 25 నుంచి 30 వరకు జరిగింది. దేశవ్యాప్తంగా 10,26,799 మంది రిజిస్టర్ చేసుకోగా 9,05,590 మంది ఎగ్జామ్స్కి హాజరయ్యారు. సోమవారం వెలువడిన ఫలితాల్లో దేశవ్యాప్తంగా 24 మంది 100% సాధించారు. తెలంగాణ నుంచి రూపేష్ బియానీ, ధీరజ్ కోరకొండ, జాస్తి యశ్వంత్ వివిఎస్, బుస శివనాగ వెంకట ఆదిత్య, అంకిత చటోపాధ్యాయ ఉండగా ఏపీ నుంచి పొలిశెట్టి కార్తికేయ, రవికిషోర్, హిమవంశి, కొయ్యన సుహాన్, పల్లి జలజాక్షి ఉన్నారు. రాజస్థాన్ నుంచి 4, యూపీ నుంచి 2, అసోం, బీహార్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల నుంచి 1 చొప్పున 100% స్కోర్ సాధించారు. ఇక మాల్ ప్రాక్టీస్కు పాల్పడినందుకు 5 క్యాండిడేట్ల ఫలితాలను అధికారులు విధిహేళ్లలో పెట్టారు. ఇందులో కూడా ఉన్నారు మాల్ ప్రాక్టీస్. జేఈ మెయిన్లో మనోళ్ళు సత్తా దాటిరంటూ ఒక వార్తను మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల నిరసన. మేం చేయాలి కదా, మీరెట్లా చేస్తారు? కరెంటు ఛార్జీలు పెరిగినందుకు మేము కదా చేయాలి. విధులు బహిష్కరించిన కరెంటు మహాధరణ ఆందోళన చేపట్టిన జాకులు. మద్దతు తెలిపిన పార్టీలు బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేయడంతో తగ్గిన ఉద్యోగులట. ఏం తగ్గిరో ఏం కథనో కానీ కరెంటు బిల్లుల మీద జనం కొట్లాడాలి. ఈ జనం కొట్లాడు బంద్ అయిపోయింది, ఉద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు. సరే, దాని డిస్కంలను ప్రైవేటీకరిస్తున్నారు, అది ఇస్తున్నారు అనేది రకరకాల అంశాలు తెర మీద తెస్తా ఉన్నారు. ఏది తెప్పించినప్పటికి కూడా కరెంటు సమస్య ఇక ఏది ఎట్లుందంటే, కరెంటు బిల్ల కథ ఎట్లుంటుందంటే తినేదాకా పెట్టి ఏరిగేదాకా పని చేయించినట్టు ఉంటుంది తెలంగాణలో కరెంటు బిల్ల పరిస్థితి. ఇక ఇది అసలు మునుగోడు బైపోల్ సై అంటే సై. అక్టోబర్లోనా డిసెంబర్లోనా సెమీఫైనల్ గా భావిస్తున్న ప్రధాన పార్టీలు. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి 21న పార్టీలో చేరిక. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారయ్యాకే టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటన. ఎవరిని నిలబెట్టాలో తేల్చుకోలేని కాంగ్రెస్. సిపిఎం సిపిఐ స్టాండ్ ఎటువైపు ఉంటుందో తాము పోటీ చేస్తామంటున్న బీఎస్పీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మునుగోడు బైపోల్ సై అంటే సై అంటున్నారు. 5 నిమిషాల్లోనే రాజీనామా ఆమోదం. కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం గన్ పార్క్ లో అమరుల స్తూపం వద్ద నివాళి అర్పించి అసెంబ్లీకి చేరుకున్న ఆయన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి అందజేశారు. 5 నిమిషాల వ్యవధిలోనే రాజీనామాకు స్పీకర్ ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత అరగంట వ్యవధిలోనే మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇదే విషయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ CEO రిపోర్ట్ చేసినట. చక్క అయిపోయింది. ఒకవేళ ఒక బిల్లు పాస్ కావాలంటే, సీసీ రోడ్ శాంక్షన్ కావాలంటే ఇప్పుడు అయితే అది ప్రొసీడింగ్ రావాలన్నా, ఏఈ గారు వచ్చి ఎంక్వైరీ చేయాలన్నా, ఉన్నదా లేదా ఇవన్నీ చూసుకోవాలన్నా ఏండ్లు పడుతుంది. చూసిరా, ఒక ఎమ్మెల్యే పోస్టు భర్తీ కావడం కోసం రాజకీయ పార్టీల దగ్గర ఎంత ఉత్సాహం ఉందో. సోమవారం అసెంబ్లీలో స్పీకర్ కు రాజీనామా అందజేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇవి ఎప్పుడు వస్తాయి? రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ఆమోదం లభించడంతో మునుగోడుకు ఎప్పుడు ఉప ఎన్నిక జరుగుతుందనే చర్చ అన్ని పార్టీల్లో నడుస్తున్నది. ఈ బైపోల్ను రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా పార్టీలు భావిస్తున్నాయి. ఉప ఎన్నిక మరో 2-3 నెలల్లో జరుగుతుందా, లేక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్లో జరుగుతుందా అని ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టి వ్యూహాలు రచిస్తున్నాయి. టర్నింగ్ పాయింట్ అవుతుందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా మునుగోడు బరిలోకి దిగనున్నారు. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో చౌటుప్పల్ సభలో ఆయన పార్టీలో చేరేందుకు ముందుగానే ముహూర్తం ఖరారైంది. దీంతో రాజగోపాల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం లాంఛనమేనని తేలిపోయింది. ఉప ఎన్నికల్లో బీజేపీ వ్యూహంపైనే అంతటా చర్చ జరుగుతున్నది. ఈ బైపోల్ను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. అమిత్ షాను రాజగోపాల్ కలవడం, బీజేపీలో చేరే విషయంపై ప్రకటన చేయడం చివరికి
చివరికి చేరికకు సంబంధించి సభను ఖరారు చేసుకోవడం కూడా అన్ని ఢిల్లీ కేంద్రంగానే జరిగాయి. టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్తారు. ఇక ఈసీ నిర్ణయమే ఫైనల్. నిబంధనల ప్రకారం ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోపు కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈలోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆగస్టు 8న మునుగోడు వెకెండ్ నోటిఫికేషన్ జారీ కావడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 లోపు అక్కడ కొత్త ఎమ్మెల్యే కొలువు తీరాల్సి ఉంటుంది. దీంతో ఈసీ తీసుకునే నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సింది. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై ఈసీ గత నెల రోజులుగా కసరత్తు చేస్తున్నది. ఈ ఎన్నికలతో పాటు మునుగోడు బై ఎలక్షన్ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. అయితే వీటితో సంబంధం లేకుండా బైపోల్ నిర్వహించాలని ఈసీ భావిస్తే ఏ క్షణమైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంటుంది. అట్లయితే అక్టోబర్లోనో లేక అక్టోబర్లోనే ఉప ఎన్నిక జరుగుతుందని ప్రధాన పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది ఆగస్టు 8 కాబట్టి 6 నెలల లోపు అంటే ఫిబ్రవరి 8 లోపల ఈ ఉప ఎన్నిక జరగాలి. కొత్త ఎమ్మెల్యే కొలువు తీరాలి. ఇప్పుడు ఎన్నికల సంఘం ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. రేపే నోటిఫికేషన్ వచ్చినా రావచ్చు, ఇంకో 15 రోజులలో ఎన్నిక పూర్తయినా కావచ్చు. లేకపోతే ఫిబ్రవరి నెలలో కూడా రావచ్చు, జనవరిలో రావచ్చు. అయితే ఇక్కడ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ ఉన్నాయి డిసెంబర్లో. ఈ డిసెంబర్లో ఆ ఎన్నికలతో పాటే ఈ ఎన్నిక పెడతారా అనేది చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి భారతీయ జనతా పార్టీ బాగా అమిత్ షా గారి నేతృత్వంలో కొంత తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ఉప ఎన్నికను కొద్దిగా ముందే తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే విషయం ఏంటంటే ఉప ఎన్నిక ఎంత లేట్ అయితే ఓటర్లకు మద్దతు ధర అంత పెరుగుతూ ఉంటది. ఓటర్లకు ఆ గౌరవం మర్యాదలు ఒక 6 నెలల పాటు మునుగోడు ప్రజలకు అసలు ఆత్మీయ పలకరింపులు. ఎంత అంటే జస్ట్ ఫోన్ కాల్, ఇదివరకేమో 10 ఫోన్లు కొట్టిన ఎత్తన వాళ్ళు ఇప్పుడు జస్ట్ మిస్ కాల్ కొట్టగానే అన్న కాల్ చేసినవే అని మళ్ళీ ఉల్టా అన్న కాల్ చేసినవేనా ఏడున్నవే ఏంది పరిస్థితి మనుషులకు తర్వాత అన్న మొన్న పుట్టిన దూడ అది కుంటుతుంది అంటే అరే ఇంత న్యాయం అయిపోయానా, దూడ కుంటుతుందా, నేను వస్తున్నా ఉండు మనల్ని పంపిస్తున్నా, ఎద్దు చచ్చిపోయింది పరామర్శ ఇవన్నీ ఉంటాయి. ఇక అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడు పరామర్శల మీద పరామర్శలు. పాప చచ్చిపోయిన అది ఉందో, నేను ఏం సీజన్ లో చచ్చిపోతే అది నిజంగా చచ్చిపోయిన ఆవా దూడను ఎటువంటి సీజన్ లో కాలం చేసింది చూడ్రి. దానికి ఎంతమంది అభిమానులు అవుతారో, ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు పాడమోసేది ఉంటే దాన్ని కూడా మోస్తా ఉండే. అంటే ఇదే అవకాశాన్ని వదిలిపెట్టారు ఇప్పుడు రాజకీయ నాయకులు. మునుగోడు ప్రజలు ఇప్పుడు తలెత్తుకొని ఆత్మగౌరవంతో తిరిగే పరిస్థితి బరాబర్ తిరగచ్చు ఇప్పుడు మునుగోడు. ఇక తదిమ తెలంగాణ అంతా వంటది ఎట్లయినా కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మునుగోడు బాధ, మును ఆవేదన, కొత్త పథకాలు, కొత్త కాలేజీలు, కొత్త మును ఆత్మగౌరవం, మును అభివృద్ధి. అత్యధికంగా ప్రపంచంలోనే అత్యధికంగా అది ఫ్లోరైడ్ ఉన్న ఏదైతే ప్రాంతం ఉంటే అది మునుగోడు. ఆ మునుగోడు గురించి ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోలేదు. అయ్యో కేసీఆర్ రేపు పొద్దుగాల సభలు పెట్టి చెప్తాడు, సందమావాసు వంటి పిల్లలు మొగుల్ని చూడలేకపోయిర్రు, కాళ్ళు వంకర్లు తిరుగుతున్నాయి. మళ్ళీ డైలాగులు అన్ని మనం రిపీట్ వినాల్సి ఉంటది. ఎట్లా అభివృద్ధి కాదో చూస్తాం. పట్టా పోడు భూములను పంచుతానికి ఎవడు అడ్డం వస్తాడో చూస్తాం. ఎవ్వరు రాడయా, ఆయనకి అడ్డం వచ్చేటోడు లేడు, ఇది ఎందుకు చేస్తున్నావు అంటోడు లేడు. దళిత బంద్ ఎట్లా అడ్డుకుంటారో చూస్తామంటారు. కేసీఆర్ కొత్త స్కీమ్ తీసుకొని వస్తాడు, మునుగోడు పైలట్ ప్రాజెక్ట్ అంటాడు. దాని మీద ఎవరో కోర్టుకు పోతారు. మీకు ఇద్దామంటే చూసిరా కోర్టుకు పోయి అడ్డుకున్నారు అని చెప్తాడు. ఎన్నికలు అయిపోయిన తెల్లారి నేనే వచ్చి కుర్చీ చేసుకొని కూర్చొని పంచుతా, ఎవడు ఆపుతాడో చూస్తా. ఇటువంటివన్నీ మనం వినాలి, రాసి పెట్టుకోరు. ఎందుకంటే వచ్చే డైలాగులు ఇవే. ఆత్మ గౌరవం అని ఒక ఆయన వస్తాడు, ఇది కాంగ్రెస్ కంచుకోవటానికి ఇంకో ఆయన బల్ల గుద్దుతా ఉంటాడు, ఇంకొక ఆయన కాషాయ జెండా ఎగరేస్తా ఉంటాడు. ఇది గులాబీ అంటాడు, ఇది గులాబీ వనం అంటాడు. ఇక రకరకాల పంచాయతీలు ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మంచిగా మద్దతు ధర అంటే మీరు మునుగోడు ప్రజలారా మీరు జర కింది స్థాయి లీడర్ల లెక్క అనిపించాలి. మీరు ఎప్పుడు రోడ్ల మీద ఎటుపోయినా కూడా జర తెల్లబట్టలు వేసుకొని పోరి. లీడర్ లెక్క ఉన్నట్టు కదా ధర పెట్టవచ్చు, అంతే. లీడర్ లెక్క ఉన్నట్టుగా కొంత ధర పెట్టుకోవచ్చు మనం, పలుకుతుంది ధర 4-5 ఓట్లు. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు మన క్యూనిస్లే 14 ఓట్లు ఉన్నాయి.
మునుగోడు బ్యాచ్ ఆ. మునుగోడు మా వాళ్ళు కూడా అడుగుతారు ఎంత వలుకుతున్నారు సార్ మద్దతు మద్దతు ధర అంటే ఎంత వలికినా వదిలిపెట్టొద్దు. ఇప్పటికిప్పుడు అంటే మార్కెట్లో అందరిని కొన్న తర్వాత లభ్యత తక్కువ ఉంటుంది కాబట్టి ధర ఎక్కువ పెడతారు. కీలకం గన్ని రకాల ఓట్లు గన్ని రకాల ఈ ఏది సౌటు పొలంలో ఇన్ని రకాలుగా మభ్యాకు పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఏదేం చేసినా పైసలు మాత్రం ఇచ్చిపెట్టకూరి. మన పైసలు ఏది ఇచ్చినా తీసుకోరి, ఏది ఇచ్చినా తీసుకోరి. ఇక ఇప్పుడు లీడర్లు కూడా ఇప్పుడు లీడర్లు కూడా ఎన్నడో ఒకనాడు వానికి కులం తెరుగు పోయిన కులానికి కులపోని కష్టం వస్తే పోయి తొంగి కూడా నేను కుల సంఘం నేతను ఉంటాడు. కుల సంఘం అంటే గుర్తుకొచ్చింది. ఇక ఏమున్నాయి మునుగోడు లెక్కలు ఎంత ఎంత ఇప్పుడు ఆ లెక్కలు మళ్ళీ వేరే ఇవన్నీ దోషిన లెక్కలు వాడు వేసుకుంటాడు. అయితే విజిటింగ్ కార్డులు మోపైతే ఇప్పుడు కొత్తగా ఏంటి కులం విజిటింగ్ కార్డులా? ఇంకా ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఈ విజిటింగ్ కార్డులు ఇక మన ఆఫీసులకు కూడా అప్పుడప్పుడు విజిటింగ్ కార్డులు వస్తా ఉంటాయి. ఈ లీడర్ అనగానే ఫస్ట్ ఆఖరికి విలువ రాయనని అని చెప్తాను నేను. విజిటింగ్ కార్డు వస్తే కథం ఇక మన దగ్గరికి ఫస్ట్ ఎవరైతే పేదోడు ఉన్నాడో మాసిపోయిన బట్టలు ఉన్నాడో ఫస్ట్ ఆయన విలువ చెప్తాను. ఇప్పుడు విజిటింగ్ కార్డులు ఇవన్నీ రకరకాల అన్ని తిరుగుతూ ఉంటాయి. ఓ కారు ఇటు పోతుంటది, ఓ కారు అటు పోతుంటది. మైకుల ఇక్కడ పూసుకుంట్ల రాజ్యమే మన రాజ్యం అని ఒదిక్కొస్తా ఉంటది. రాజన్నది కోమటి రెడ్డి త్యాగం అని ఇంకోటి వస్తా ఉంటది. కాంగ్రెస్ అమ్మా సోనియా అని వస్తా ఉంటాయి. పాటలు గాథలు కళాకారుల డప్పులు ఎగురుడు దుంకుడు ఇక ఉప్మలు చేసుడు బిర్యానీ చేసుడు చికెన్ హడావిడి. ఇక మునుగోడులో ఉన్నటువంటి వైన్ సుధారులారా మీరు మాల ఎక్కేసుకొని పెట్టుకోరు. మీ మాల అమ్ముడు పోయేతానికి భరోసా మాది. 10 నియోజకవర్గాల మాల వేసుకోరు ఒక దగ్గర ఏం కాదు ఇక మీకు గట్ల. ఇది ఇట్లుంటే నల్గొండ కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి ఉప ఎన్నిక వేళ మార్పుపై చర్చనట. నల్గొండ కలెక్టర్ సూర్యాపేట కలెక్టర్ని తీసుకొచ్చి నల్గొండ కలెక్టర్ చేసిరట. అప్పుడు కూడా గట్లే చేసిరు అంతే. అది దుబాక్ చేసిరు. ఇక కలెక్టర్లు మార్చేది ఉంటే ఫలితాలకు ఇట్లా అనుకుంటారు కానీ ఆ కర్జాలకు మాత్రం అక్కడికి వస్తాయి. మన అద్దంకి దయాకర్ గెలిచే మూమెంట్ ఉంటే డబ్బల్ కథమైన చూడు. కాదర్ కిషోర్ గెలిచిన డబ్బాలు ఏది ఎత్తుకపోయి డబ్బాలు గెలిచింది గట్లా అక్కడికి వస్తారు. అటువంటి టైంలో పనికొస్తారు. విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల నిరసన ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా. ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య. కొన్నాళ్ల కిందట ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర సర్కార్ విధుల్లోంచి తొలగించడంతో జీవనోపాధి కరవై ఇల్లు గడవక మనస్తాపంతో ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న కౌడిపల్లి కాడ రైతు ఆత్మహత్య యత్నము కౌడిపల్లి కాడ. ఇప్పుడు ఈయన మెదక్ జిల్లానే. కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన బుట్టి ఆయన బుడిబుడి అడుగులేసి ఆయన అంబాడి ఆయన లాగేసుకొని స్కూల్కి పోయి చదువులు చదువుకొని గొప్ప గొప్ప చదువులు ప్రపంచాన్ని ఉద్ధరించే విజ్ఞాన పాండిత్యాన్నంతా రంగరించి ఒకేసారి మింగినటువంటి మహామేధావి మన ముఖ్యమంత్రిగా ఉన్న జిల్లాలో రైతుల పరిస్థితి గిది, ఆత్మహత్యల పరిస్థితి గిది. నిజంగా చెప్తున్నా కదా కేసీఆర్ ఎంతమంది చావన్నా ఫీల్డ్ అసిస్టెంట్లో ఉసురు పుట్టదా నీకు? ఎన్ని మాట చెప్తావా ఇంకా అసెంబ్లీలో? మళ్ళీ తప్పు చేయొద్దు రేపే ఏం తప్పు చేసిరా? ఫీల్డ్ అసిస్టెంట్లు ఏమైనా తప్పు చేసినారు? వాళ్ళ హక్కులను అడిగితే తప్ప? ఎంత దుర్మార్గం అసలు. ఇటువంటి వాడు ముఖ్యమంత్రి అవుతారంటే ఇప్పుడు ఎంత ఆగమో చూడరి. అటుకులో బుక్కిండో ఏం మందిరే ముంచిండో అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో కొంపలే కూల్చిండో. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో రైతుల ఉసురు ముట్టుకుందో. కానీ మామూలుగా ఉండదు కేసీఆర్. నీ సావైతే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన మోసాలకు, నువ్వు చేసిన దగాకు, కడుపుల పిండాల మీద కూడా నువ్వు కరసు మోపినావంటే నువ్వు ఏ పాటి మనగానివో చూడు. ఏమైంది? కడుపుల పిండాలకు కూడా ఖర్చు పెట్టిండు సార్. ఖర్చు అంటే ఆయన పిండాలకు పెట్టలే, పిండాల మీద అప్పులు వేసి పెట్టాడు. ఇగో ఈ రకంగా కేసీఆర్ పరపతి, కేసీఆర్ పనితనం ఉందయ్యా. ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి మనం. ఫీల్డ్ అసిస్టెంట్లారా మీరు మనోధైర్యాన్ని కోల్పోకండి. మేము గత కొన్ని రోజుల నుంచి కూడా పోరాడుతున్నాం ఫీల్డ్ అసిస్టెంట్ల పక్షాన. ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇంకా జాప్యం చేసి ఇక మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని ఫీల్డ్ అసిస్టెంట్ల ఫైల్ కదిలిచ్చి ఆ తర్వాత ఇట్లాంటి మళ్ళా పక్కకు ఈ డ్రామాలని నాటకాలు బంద్ చేయి కేసీఆర్, నీ పెదరాశి పెద్దమ్మ కథలన్నీ అందరికి ఎరకైపోయినాయి, నీ డ్రామాలు నీ నాటకాలన్నీ. కాశీ మజిలీ కథ. వెంకయ్యకు వీడుకోలు. రాజ్యసభ చైర్మన్ గా ఆయన సేవలను కొనియాడిన నేతలు. వెంకయ్య నాయకత్వంలో రాజ్యసభ కొత్త శిఖరాలను అందుకుంది. ప్రధాని ఆయనతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడి. క్లిష్ట పరిస్థితుల్లోనూ బాగా పనిచేశారు ఖర్గే. సభ గౌరవం మర్యాదను కాపాడాలి అని చెప్పి వెంకయ్య నాయుడు చెప్తా ఉన్నాడు. వెంకయ్య నాయుడుపై రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్న ప్రధాని మోడీ. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సేవలను రాజ్యసభ కొనియాడింది. పార్టీలకు అతీతంగా ఆయనపై నేతలు ప్రశంసలు కురిపించారు. తన పదవీ కాలంలో ఆయన తమను ఇన్స్పైర్ చేశారని, రాజ్యసభలో స్థానిక భాషల్లో మాట్లాడేందుకు అనుమతిచ్చారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్య తన ఆత్మకథ రాయాలంటూ కొందరు సభ్యులకు కోరారు. ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా ఈ నెల 10న వెంకయ్య రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. తర్వాత సభ్యులు మాట్లాడారు. స్ఫూర్తిగా నిలిచిపోతారు మోడీ. రాజ్యసభ చైర్మన్గా వెంకయ్య నాయుడు స్ఫూర్తిగా నిలిచిపోతారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మీ వన్ లైనర్లు, చమత్కారాలు, మా అందరికీ విజయ సూత్రాలు కూడా. మీ ప్రతి మాటను సభ్యులంతా విన్నారు, ప్రాధాన్యత ఇచ్చారు, గౌరవించారు. అంతే తప్ప ఎప్పుడూ కౌంటర్ చేయలేదు అని ప్రధాని అన్నారు. తన క్రమశిక్షణ అనుభవంతో రాజ్యసభ ప్రమాణాలను పెంచారని చెప్పి వెంకయ్య నాయుడు కొనసాగారు. అయితే వాస్తవానికి కూడా వెంకయ్య నాయుడు యూపీఏ గవర్నమెంట్ పోయి ఎన్డీఏ వచ్చేటువంటి క్రమంలో వెంకయ్య నాయుడును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత ఒకవేళ, ఎందుకంటే వెంకయ్య నాయుడు మోడీ కంటే సీనియర్ కదా, పదవుల్లో కానీ హోదాల్లో జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిండు, సీనియర్ కదా. ఇక వెంకయ్య నాయుడు ఏం చేసిరు, మెల్లగా రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి నూకేసారు. అది ఏముండదు, దానికి ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా కథం చేసిరు. ఇప్పుడు శేష జీవితం ఇప్పుడు అయిపోయింది. వెంకయ్య నాయుడు ప్రస్తావన అక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడికి వచ్చేసింది. అంటే మోడీ అమిత్ షా ఎంత తెలివి కలలో చూడరు. సో ఆ రకంగా వెంకయ్య నాయుడు సేవలు ముగించుకుంది భారతీయ జనతా పార్టీ. ఇక ఆయన మంచి చమత్కారం, పుస్తక పఠనము, వ్యాసరచన, గత స్మృతుల గుర్తు, ఎక్కడైనా ఓపెనింగ్ కార్యక్రమాలు, సమావేశాలు అంటే. కానీ వాస్తవానికి వెంకయ్య నాయుడు చాలా చమత్కారి, మంచి మేధావి, చాలా అంటే చాలా చమత్కారి. ఓ రోజు రాజ్యసభలో ఆయన లేచి మాట్లాడుతుంటే, సినీ యాక్టర్ మాట్లాడుతూ ఉంటే, ఆ గడ్డం ఇట్లా ఉంటే ఇట్లా చూసుకుంటే అది ఏందో మాస్కా గడ్డమా అని అంటే, గడ్డం ఇది కొత్త స్టైల్ సార్, న్యూ లుక్ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. వెంకయ్య నాయుడు చమత్కారం అద్భుతంగా ఉంటుంది, ప్రాస అద్భుతంగా ఉంటుంది. తను అన్ని భాషల్లో అంత వ్యంగ్యాన్ని, అంత హాస్యాన్ని తీసుకురాగలుగుతాడు. అంత గొప్ప మనిషి వెంకయ్య నాయుడు గారు. నెల్లూరు జిల్లా నుంచి వెంకయ్య నాయుడు తన జీవితం అంతా భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి నాయకుడు. అనేక పదవులు అధిరోహించినట్టు. భారతీయ జనతా పార్టీకి వెంకయ్య నాయుడు అందించిన సేవలు, భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడుకి ఇచ్చినటువంటి సేవలు దాదాపుగా సమానం. ఇక అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు, మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూస్తుండు. నిజంగా వెంకయ్య నాయుడు లోటును, అంటే ఆ స్థానాన్ని తెలంగాణ నుంచి కానీ ఏపీ నుంచి కానీ భర్తీ చేసేటువంటి నాయకులు దరిదాపు లేరు. పోతే కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి పోవాలి. అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు, మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని చూస్తుండు. చౌటుప్పల్ బహిరంగ సభలో బండి సంజయ్. మునుగోడులో ధర్మయుద్ధం మొదలైంది. రాష్ట్ర అభివృద్ధి కోసం జరిగే ఎన్నిక ఇది. కేసీఆర్ ను తరిమి కొట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. త్వరలో 4వ R రాబోతున్నాడు. గట్టుప్పల్ మండలం కూడా బీజేపీ వల్లే సాధ్యమైంది. ఉప ఎన్నిక వస్తున్నదనే సీఎం ప్రకటించిందని సంజయ్ ఆరోపణ. నల్గొండ జిల్లా చౌటుప్పల్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నిన్న ఆయన పాదయాత్ర అక్కడికి పోయి చౌటుప్పల్ దాకా పోయింది. ఇక ఇయాల్టి నుంచి కాంగ్రెస్ ఆజాదీ గౌరవ యాత్ర. 16 నుంచి వరద ముప్పు ప్రాంతాల్లో సిఎల్పి పర్యటన. సర్కార్ తప్పులను ఎండగడతామని చెప్పి బట్టి విక్రమార్క. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెసే, మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా. బట్టి విక్రమార్క ఆజాదీ గౌరవ యాత్ర అంటూ ఇప్పుడు 3 యాత్రలు కనిపిస్తా ఉన్నాయి. సరే, స్వాతంత్ర దినోత్సవం, దేశానికి వచ్చిన స్వాతంత్రం ఒకటే, కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న స్వాతంత్ర దినోత్సవాలు వేరు, కేసీఆర్ చేస్తున్నవి వేరు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవాలు వేరు. ఇక టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని బట్టి విక్రమార్క అంటా ఉన్నాడు. ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుంది? ఎక్కడో అక్కడ ఏది తగ్గెట్ల కప్ప లెక్క తటా దుంకిపోతా ఉంటే ఎట్లయితుంది? మీ పోరాటంలో నాణ్యత తగ్గిపోయింది.
కాంగ్రెస్ పార్టీ నాయకుల పోరాటంలో నాణ్యత తగ్గిపోయింది కాబట్టి కాంగ్రెస్ ఈ పరిస్థితికి వచ్చింది. 16 నుంచి వరద ముంపు ప్రాంతాల్లో సిఎల్పి పర్యటన. వరద ఉన్నప్పుడు వాళ్ళు పోలేడు, అంత అయిపోయిన తర్వాత అంత అయిపోయినాక పోతారట. ఇప్పుడు రైట్గా కాళేశ్వరంపై గవర్నర్కు షర్మిల ఫిర్యాదు. సిబిఐ ఎంక్వైరీ చేయించాలని విజ్ఞప్తి. అరగంట పాటు తమిళసైతో భేటీ. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని గవర్నర్ తమిళసైకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫిర్యాదు చేశారు. సోమవారం ఆమె రాజ్భవన్లో గవర్నర్ను కలిసిందట. గవర్నర్ను కలిసి కాళేశ్వరం మేము గింత మరత ఇచ్చినాం. ఈ గవర్నర్కే కాదు, ప్రధానమంత్రి కార్యాలయం ఎవరికి అని అందరికి ఇచ్చినాం. వాళ్ళు తీసుకొని ఇట్లా ముడి కింద పెట్టుకొని కూర్చున్నారు. ఇక దళిత బంధు ఎప్పుడు ఇస్తారు? బర్రెల యూనిట్ల కోసం గడ్డితో కలెక్టరేట్కు వచ్చిన ఖమ్మం జిల్లా సింతకాని మండలం లబ్ధిదారులు. ఇక వీళ్ళు దళిత బంధు ఎప్పుడు ఇస్తారని చెప్పి రైతులు బర్రెల యూనిట్ల కోసం గడ్డితో కలెక్టరేట్కి వచ్చిరట. బడి పోరగాలు బట్టలు ఎప్పుడు ఇస్తారని మన పోరగాలు వచ్చేది పరిస్థితి. బట్టలు పిల్లగాడు వాళ్ళ ఇక పరిచయం ఉంటుంది. మాకు బట్టలు కావాలి సార్ అని చెప్పి పర్వాతలు వచ్చిండు అనుకో పోరాడు పిల్లగాడు. మరి ఏంది పరిస్థితి? దారుణంగానే ఉంటుంది. ఇక అంతకిదేరే. రాష్ట్రంలో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన ఖమ్మం జిల్లా సింతకాని మండలంలో లబ్ధిదారులకు యూనిట్లు ఇంకా పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. బర్రెల యూనిట్లు సెలెక్ట్ చేసుకున్న వారికి ముందుగా రేకుల షెడ్డు వేసుకునేందుకు అధికారులు 1,50,000 చొప్పున మంజూరు చేసిరట. కొట్ట వేసిరు, బర్రెలు మార్చిరు. అయితే ఈ సింతకాని మండలము ఎవరిది? గౌరవ బట్టి విక్రమార్క మధుర నియోజకవర్గం. ఇప్పుడు ఈ పంచాయతీ తెరకెక్కకుండా సార్ పంచాయతీ తెర మీద తెచ్చిండు అన్నట్టు. అంతే కదా? అంతే. ఇక్కడ బర్రెల యూనిట్ల కేసీఆర్ ఏమన్నాడు? ఎప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక టైంలో రాష్ట్రంలో 4 నియోజకవర్గాలను తీసుకుంటా ఉన్నాం. ఖమ్మం జిల్లా మదిరలోని చింతకాన్లో అన్ని కుటుంబాలకు దళిత బంధు అందరికి ఇవన్నీ చెప్పుకొచ్చాడు. కొట్టం వేసినట బర్రెలు గడ్డి పట్టుకొని వచ్చారు. గడ్డి మేము తయారై ఉంది, బర్రెలు ఇవని అంటారు. చూడు ఆయన ఏం చెప్పిండు? కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి మంచిగా కృతజ్ఞతలని బట్టి గారు కూడా మంచిగా మాట్లాడాడు. ఈ కృతజ్ఞతలు ఏమో ఇవి కృతజ్ఞతల కాడికి వచ్చింది కథ. గడ్డి కేసీఆర్ మాటలు ఇది మీరు పుట్టుకున్న గడ్డి పెంచుకుంటారన్న. కేసీఆర్ బర్రెలు కొని ఇస్తాడు, దళిత బంధు ఇస్తాడు, ఇంకోటి ఇస్తాడు అనుకుంటారా? లోటపీస్ పైసలు ఉంటేగా ఇస్తాను. ఖజానానే ఖాళీ అయిపోయింది. ఆఖరికి గల్లపేట ఉట్టిగానే మన గల్లపేట ఇట్టి ఊలాడుతుంది. ఒకప్పుడు ఊపితేనేమో గలగల గలగల అనేది. ఇప్పుడు ఆఖరికి బోగపించలేసి ఊపినా సప్పుడే వస్తలేదు అన్న. ఇది వెలుగు దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. ఒకసారిగా ఆంధ్రజ్యోతి కన్నా స్వర్ణ సింధూరం. కామన్వెల్త్ లో సింధు ఖాతాలో తొలి పసిడి. చివరి రోజు బ్యాడ్మింటన్ లో 3 స్వర్ణాలు. సింగిల్స్ లో లక్ష్య సేన్ కు సాత్విక్ జోడి పసిడి. టీటీలో శరత్ కమాల్ కు బంగారు పథకం. భారత్ కు 61 పథకాలు, పట్టికలో 4వ స్థానం. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ కు తెర. వైభవంగా ముగిసిన క్రీడలు. సింధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు. ఎందుకంటే ఆమె ఫోన్ పట్టుకుని వచ్చు ఈయన దానికోసం, ఈయన శుభాకాంక్షల కోసమే. అయితే ఒకవేళ చెప్తాడు సింధుకు నేనే ట్రైనింగ్ ఇచ్చిన, నేనే ఆ అమ్మాయిని తీర్చిదిద్దగలిగినాం. ఇట్లా కొట్టామా అప్పుడు అని చెప్పిన. అప్పుడు అమ్మాయి ఆ తెలవక నెట్టు కొడతా ఉంటే ఆ రోజు నేనే అది ఎందుకు పోయినా అకస్మాత్ బ్యాట్ ఇట్లా పట్టుకోవాలి అట్లా పట్టుకోవాలని చెప్పిన. సింధు ఇవాళ గొప్ప క్రీడాకారిణి మన అయ్యింది అని చెప్తా ఉంటారు. వాస్తవానికి కూడా సింధు అమ్మవారికి బోనం ఎత్తుతుంది. నిజంగా మంచి బంగారు బోనాలు ఈ టైప్ కాదు, బరాబర్ బోనం ఎత్తి మొక్కుతుంది ఆ బిడ్డ. హైదరాబాద్ లో వజ్రోత్సవ వేడుకలను జాతీయ జెండా ఎగరవేసి ప్రారంభించిన సీఎం బాపూజీకి కేసీఆర్ పుష్పాంజలి అంటూ ఒక వార్త. ఈ కేసీఆర్, ఈ బాపూజీ, ఈ లెక్క, ఈ పత్రం అంతా మనం శనార్థికి పోయినాక చూద్దాం. గాంధీని అవమానిస్తారా? మహాత్ముడిపై వెకిలి మహిళీ చేష్టలు దారుణం. చిల్లర మాటలు, చీలికల రాజకీయాలు సరికావు. మహనీయుల స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి ఊరూరా. స్వాతంత్ర వజ్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో కేసీఆర్. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో వేడుకలకు శ్రీకారం. రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన ప్రజాప్రతినిధులు. గాంధీజీ విశ్వ మానవుడని, అటువంటి మహాత్ముడిపై వెకిలి మకిలి చేష్టలు చేయడం దారుణమని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యో, గాంధీని కించపరిచే దురదృష్టకర సంఘటనలు ఇటీవల కాలంలో చూస్తున్నామని, ఇది ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. గాంధీని పొగుడుకుంటా అంబేద్కర్ దాన్ని రకమైన బాతాల పోసేటి. అది నీ అంబేద్కర్ విగ్రహం ఏది? నువ్వు 125 అడుగులు ఈయన కొయ్యరా పొలిగా అంటే చింతకాయ ఏది చింతపడక మిరియాలు తాటికాయ అంత దొడ్డు ఉంటాయి రాజన్న. తాటికాయ అంత మిరియాలు
చింతపడక వీడియోలు అట్లే ఉంటాయి. అయితే ఈయన గాంధీ సంగతి లోపలికి పోయి చెప్దాం. చైనా బడ్జెట్ ఫోన్లకు చెక్ 12,000 లోపు మొబైల్స్ పై నిషేధం యోచన. షమీ, ఒప్పో, వివో, రియల్మీకు షాక్. దేశీయ బ్రాండ్లకు అవకాశాలు పెంచే చర్యనట. చైనా బడ్జెట్ ఫోన్లకు చెక్ అట. 12,000 లోపు మొబైల్స్ ఫోన్లు ఉంటే నిషేధం విధిస్తారట. 12,000 ₹1 చేస్తాడేమో. అయిపోయా ఉన్న రేట్లే పెంచేస్తాడు. 6,000 ఫోన్లు 13,000 అంటాడు. ఏముంది ఈ గిట్ ఎట్లా అవుతుంది? ఇది 12,000 లోపు ఉన్న చైనా ఫోన్లను అమ్మొద్దు అంటాడు. వాడు ధర వేస్తాడు. 13,000 చేస్తాడు. ఏముంది 13,000 చేస్తాడు. బీజేపీకి బీహార్ తెగదెంపులకు జేడీయూ స్థాయి. 11 లోపు సర్కార్ పతనం. ఆర్జేడీ వామపక్షాలతో నితీష్ సర్కారు. నెల రోజులుగా బీజేపీకి నితీష్ దూరం. 4 కీలక సమావేశాలకు డుమ్మా. నేడు జేడీయూ ఎంపీ ఎమ్మెల్యేల భేటీ. బీజేపీని పడగొడితే అండగా ఉంటాం ప్రకటించిన ఆర్జేడీ వామపక్షాలు. సోనియాతో టచ్ లో నితీష్ కుమార్ ఉన్నాడట. ఇది ఎక్కడ కథ? ఇక్కడ ఇండియాకు దూరం అవుతున్నాడు. ఇక్కడ మహారాష్ట్ర అవుతుంది, మరో మహారాష్ట్ర అవుతుంది, బీహార్. అంతేగా? అంతే. స్ఫూర్తి ప్రదాత వెంకయ్య. ఆయన మార్గదర్శనంలో పనిచేయడం గర్వకారణం. ప్రతి మాటలోనూ చమత్కారం, వివేకం. పార్లమెంటరీ వ్యవస్థ పరిరక్షణకు కృషి చేశారు. ఆయన ప్రణాళికలతో ప్రజాస్వామ్యానికి పరిపక్వత. రాజకీయ జీవితం పారదర్శకం. ఎన్నో మైలురాళ్లు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం. రాజ్యసభలో ఘనంగా వీడ్కోలు సమావేశం. రాజకీయాల్లో సహనం అవసరం అని చెప్పి వెంకయ్య నాయుడు చెప్తున్నటువంటి మాట. మోదీ వెంకయ్య పరస్పరం అభివాదం చేసుకుంటున్నటువంటి ఫోటోను మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. మంచిగా. ఇక ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రాజీనామా. వెంటనే ఆమోదించిన స్పీకర్. నోటిఫికేషన్ జారీ. మునుగోడు సీటు ఖాళీ అయినట్లు ఈసీకి మెసేజ్. ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తారు. కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తారు. ఆ 3 నియోజకవర్గాలు తప్ప కేసీఆర్కు ఇతర నియోజకవర్గాలు కనిపించడం లేదు. తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిన టీఆర్ఎస్. రేవంత్ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశావు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు. స్పీకర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన రాజగోపాల్ రెడ్డి. పోరుకు సై. మునుగోడు ఉప ఎన్నిక అక్టోబర్లో. యుద్ధానికి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు. ముందే కార్యాచరణ ప్రారంభించిన టీఆర్ఎస్. చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్. బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీ ప్రవేశం అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. మొత్తానికి బీజేపీ మునుగోడ్ల ఎంటర్ అయింది బండి సంజయ్ పాదయాత్రతో. పోరుకు సై. ఇక మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం, తప్పకుండా వస్తుంది. యుద్ధమే పోరు. మీరు వీలైతే మేరాయిన దగ్గర దర్జాని దగ్గర పోయి జేవులు పెద్ద కుట్టించుకోరి. జేవులు పెద్దగా ఉండాలి. కొంచెం జేవులు పెద్ద లేకపోతే సంచి కుట్టించుకోరి. ఇట్లా పడేటట్టు ఉండాలి జేవు. ఈడికి ఉండాలి జేవు. ఈడికి ఇందాక జేవు ఉండాలి. ఎందుకంటే ఏ మాల ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా. లేకపోతే ఒకటి ఖాదీ వస్త్రంతో సంచి కుట్టించుకోరి. సంచి కుట్టి పైజామా అయితే బెటర్. చూడు పైజామా అయితే బెటర్. లేకపోతే చేయి సంచి కుట్టించుకోరి. చేయి సంచి కుట్టించుకుంటే 4 ఎక్కువ పడతాయి. ఇగో చెప్పనై చెప్తున్నావా బా. వస్తువులు అయితే బాగా వస్తాయి. మీ ఓపిక. మళ్ళీ నా జేబులో ఏడబడితే అని జేబులో కానీ పైసలు అంటే లేవు సార్. పడితే అంటే కొట్టకుండా ఉండాలంటే నా జేబు పెద్దగా గట్టిగానే ఉండాలి జేబు. ఓహో గులాబీ బాలి. రాజకీయ నేతల డెస్టినేషన్ పాలిటిక్స్. ఇండోనేషియాలో కలవనున్న నేతలు. వెళ్లేది 2 మాజీ ఎంపీల వారసుల పెళ్లికి. రాజకీయ పరమైన చర్చలు. టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం. అక్కడైతే నో ఫోన్ ట్యాపింగ్. అది ఇక్కడ. ఓహో గులాబీ బాలి. ఈ బాలిలో ఇప్పుడు బాలికి పోవాలంటే ఏమైతుందంటే బాలిలో నాకు ఫ్రెండ్ ఉంటాడు, వయాన్ యాండో అని. ఓకే. అయితే వాళ్ళ ఇంటికి పోయింటి ఒకసారి. బాలీలో ఇక నీకు ఇక్కడ చట్టాలు ఈ కథ ఏముండదు. మళ్ళా నీకు వీసా కూడా అక్కర్లేదు. అక్కడ దిగంగానే స్టాంప్ కొట్టిస్తాడు. అంతే, స్టాంప్ కొట్టిస్తాడు. అయితే రాజకీయ నేతలు చాలా మంది అక్కడ పెళ్లి పాస్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఎవరు ఈయన ఉన్నాడుగా మాజీ ఎంపీల వారసులపై ఎవరు మన పొంగులేటి సీనన్న కొడుకుతో బిడ్డతో పెళ్లి. అయితే బాలీలో చేస్తున్నారు అన్నట్టు. ఇక ఆడికి రాజకీయ నాయకులు అంతా పోతారు అన్నట్టు. అందరూ మాట్లాడుకోవచ్చు, ముచ్చట పెట్టుకోవచ్చు. ఖాళీ పాస్పోర్ట్ అంటే చాలు. ఏ పార్టీ అయినా సరే మంచిగా మాట్లాడుకోవచ్చు. అంతా అట్లుంటది అన్నట్టు. ఇక టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం. అక్కడైతే నో ఫోన్ ట్యాపింగ్ అని చెప్తా ఉన్నారు. ఎన్ని తారీఖు ఉంది పెళ్లి చెప్పు? పొంగులేటి సీనన్న. ఇక ఆడ జరిగే చిత్ర విచిత్రాలు ఇల్లుందా? నెక్స్ట్ పేజ్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఏమని పెళ్ళి ఎప్పుడైనా ఉండదా? అచ్చా పెళ్ళా చూద్దాం. ఇంతవరకు ఇంకా తర్వాత చూద్దాం. లేకపోతే తర్వాతనే అది 2వ పేజ్ అన్న. 6th. ఇది 6th అంటే ఇట్లుండదు లెక్క. 6th లెక్క. ఈ లెక్కలు వేరే ఉంటాయి. ఇవి కాకుండా చూసుకోవాలి మళ్ళా.
ఓహో బీజేపీ గులాబీ రాష్ట్ర బాలి. నాయకుడు ఆత్మహత్య అట. అయ్యో ఓ కొడుకు. ఓహో గులాబీ బాలి ఏడు ఈ బాలిలేదు వీళ్ళేది ఆంధ్రజ్యోతి ఏపీ జైలు ఉంటుందో వాళ్ళకే తెలియదు ఫస్ట్. అంత క్లారిటీతో ఉంటుంది అన్నట్టు. ఓకే అయితే వీళ్ళంతా బాలీలా తిష్టేయబోతా ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం దొరికిందా? అక్కడైతే ఫోన్ ట్యాపింగ్లు ఉండే. కేసీఆర్ ఉండడు, బండి సంజయ్ ఉండడు, రేవంత్ రెడ్డి ఉండడు. అంతా కలుసుకొని చేస్తారు ఆడ పని అంతా. మంచి మనతాన మాత్రమే కత్తులు నూరుకొని ఇవి. నిన్న ఒక వీడియో వచ్చింది, మా లీడర్ని తిడతావు. నిన్న ఈడ కత్తులు దూసుకొని తూకిత్తారే మైకిత్తారే అని అంటారు కదా ఈ ముచ్చట. అయితే ఇక చూడు వాళ్ళ కథ ఎట్లుంటుందో. రాజకీయ నాయకులు మీదికి ఉండేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. నేను అప్పుడు మనం మీడియా సంస్థలలో పనిచేసేటప్పుడు వీళ్ళు డిబేట్కి వస్తారుగా ఈ పార్టీలోళ్ళు. ఇక ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఆర్మూర్ పాండు, ఆ తర్వాత మన రఘునందన్ రావు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందట. గెట్ వెల్ సూన్ అన్న. అయితే ఇప్పుడు రఘునందన్ రావు వీళ్ళంతా డిబేట్లలో పాల్గొంటారుగా, ఛానళ్ళలో పాల్గొనే. ఇక అది కత్తులు దూచుడు డిబేట్ స్టార్ట్ కాగానే చాలా సీరియస్ గా ఇట్లుంటారు ముఖాలు. ఇట్లుండి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామని యాంకర్ అనగానే మంచిగా మాట్లాడండి. ఏ ఊపోయాను కదా మా వంతు ఏం కాదు వెల్కమ్ బ్యాక్ మళ్ళీ ఇట్లా అంటారు అన్నట్టు. గమ్మతుంటుంది అది మనకు వశపోదు అది. ఎందుకంటే ఉన్నమాట అది. బయటకు వచ్చి కూడా అనుకుంటారు నేను మంచిగా అన్నా అంటే నువ్వు అట్లా అనాల్సింది కాదే, నువ్వు ఇంకా ఎక్కువ అంటే నేను ఇంకెక్కువ అట్లా బయట తిట్టుకోవాలి గట్టిగా. ఏనుంటి మావోని ఇట్లా ఇంకా జర ఏనుంటి మావోని ఇవన్నీ ఉంటాయి అన్న. నేను ఇని ఉన్నా ఈ డిబేట్లు ఇవన్నీ మనకు అనిపించే డిబేట్లు వేరు, లోపల జరిగే డిబేట్లు వేరు. ఇక రాజకీయ నాయకులు చూడండి ఎంత హ్యాపీగా జాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంత మంచిగా అద్భుతమైనటువంటి బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు చాయ్ పై చర్చ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళు కత్తులు చూసుకుంటారు వాళ్ళ. ఎట్లా కరుచుకుంటే అట్టు తెచ్చుకుంటారు వీళ్ళు. ఇగో మంచిగా ఛాయలు తాగుకుంటా అన్న. ఈ మీదికే మనల్ని రెచ్చగొడుతుందిగా ఈ మాటలు. నాయకులకి ఏమి వాళ్ళంతా ఒకటే. వాళ్ళు నాయకులు వాళ్ళ కింద ఉంటారుగా కార్యకర్తలు. ఈ రెడ్డి అంట అవరాడు రేవంత్ అన్నో జిందాబాద్ అంగి చింపుకొని ఇట్లా చూపి అన్ని వేరేగా మీదన్నీ వచ్చాయి. తెలంగాణ జై మెయిన్ 2లో 5 విద్యార్థులకు 100 స్కోర్. రాష్ట్ర టాపర్గా ధీరజ్ కురుకొండ. దేశవ్యాప్తంగా 24 మందికి 100%. వీరిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 10 మంది ఉన్నారట. ఓకే, ఇది ఇప్పటిదాకా మనం చూసుకున్నాం. విఆర్ఓల సర్దుబాటు జీవోపై స్టే. ఇతర శాఖల్లో చేరని వారికి వర్తింపు. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా రెవెన్యూలోనే అని చెప్పి హైకోర్టు. అయ్యో చేరిన పరిస్థితి. రెవెన్యూ శాఖకు చెందిన విఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 పై హైకోర్టు స్టే విధించింది. ప్రాథమికంగా పరిశీలిస్తే ఈ జీవో విఆర్ఓ పోస్టుల రద్దు చట్టం 2020కి విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు ఇతర శాఖల్లో చేరని విఆర్ఓలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ఆదేశించిందట. విఆర్ఓల సర్దుబాటు జీవోను కొట్టేయాలని కోరుతూ తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ లో పిటిషన్ దాఖలు చేసిందట. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బియాన్, జస్టిస్ చాడా విజయ్ భాస్కర్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2020 అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి చట్టానికి దీనికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పారట. ఈ హైకోర్టు కూడా జరం ముందుగా ఇస్తే చాలా మంది బచాయింతురు. అదే వీళ్ళు ఓలేరేమో కలకల్లాడుతుంది. డిజైన్ లోపంతోనే కాళేశ్వరం ముంపుపై ప్రాథమిక నిర్ధారణ. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యము. సిడిఓ పాత్ర లేకుండానే పంపుల డిజైన్, నిపుణుల సలహాలు లేకుండానే ఏర్పాటు. మునక నష్టాన్ని భరించాల్సింది సర్కారే. నష్టంపై స్పష్టత మరికొన్నాళ్ళ తర్వాతే. ఒడిచిపోయింది కాళేశ్వరం. మర్చిపోయినాక కేసీఆర్ నదులకు నడక నేర్పింది కానీ కాళేశ్వరం పంపులకు ఈత నేర్పలే. మునిగిపోయిన లోపల ఉన్నాయి. ఇప్పుడు వచ్చే పాయంజి ఆస్తి నుంచి రావాలి వాళ్ళు. అవును, దీనికి పెద్ద ఇంజనీర్ ఉండే కానీ కేసీఆర్ మించిన ఇంజనీర్ ఎవడే? అదే అంటున్నా నేను. కేసీఆర్ ఇంజనీర్ అహోరాత్రులు కూర్చొని ఆలోచన చేసి ఎట్లా తీసుకురావాలి, ఎక్కువ గ్రావిటీ వాటర్ని ఎట్లా లిఫ్ట్ చేయాలనేది అహోరాత్రులు, రోజుకు 18 గంటలు
మెదడు కరగదీసి రక్తం దారపోసి కట్టిన ప్రాజెక్ట్ అన్నాడు. ఇగో కట్టిన ప్రాజెక్టు గుడ్లేలో పెట్టింది చూడు. కేసీఆర్ మెదడు కరగదీస్తే, కేసీఆర్ ఆలోచన చేస్తే ఏమీ లేదు. వరద ఇటు వచ్చింది, నిధుల వరద కేసీఆర్ ఇంట్లోకి పోయింది. కాళేశ్వరం అంత మోసం ప్రాజెక్టు లేదని నేను మొట్టమొదటిసారిగా మీకు తెలుసా, క్యూ న్యూస్ ఛానల్ స్టార్ట్ అయిందే కాళేశ్వరం కట్ట మీద. అన్నే క్యూ న్యూస్ ఛానల్ ఆ రోజు ఫస్ట్ లైవ్ చేసిన నేను అక్కడి నుంచే. అది కాళేశ్వరం కథ గీడికి వచ్చింది. డిజైన్ లోపంతో ఈ డిజైన్ చేసినోడు ఎవడు మరి? నేనే డిజైన్ చేసిన చెప్పిండు కాక, నేనే అన్నాడు. చాలా అద్భుతంగా చేస్తామని మరి అయిపోతుంది. ఇప్పుడు హరీష్ రావు గారు తిరుపతి కొండ మెట్ల మీద కలవలే మన వాళ్ళు, కాళేశ్వరం వాళ్ళు ఎవరు సార్ కాళేశ్వరం కట్టమని అయిపోయింది సార్ అని ఎవరు అడగలే. మొత్తం అవినీతే కేసీఆర్ జీవితం. హరీష్ రావు గారు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన కూడా అన్నాడు మొత్తం కేసీఆర్ గారు మంచి ఆయన కృషి వల్లనే కేసీఆర్ జరిగింది, లేకపోతే జరగకపోవు. ఇప్పుడు ఎవడన్నా టాపిక్ లేవడుతున్నాడు, అదంతా కాళేశ్వరం ఏమారా మునిగిపోయిందని. కాళేశ్వరం అంతా మునుగోడు, బై ఎలక్షన్, కోటర్ సీసాలు, బీర్ సీసాలు మూలకు పడ్డది కథం. విద్యుత్ బిల్లుపై బగ్గు, దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె, నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, తీవ్రస్థాయిలో విపక్షాల నిరసన, ప్రైవేటీకరణ కుట్ర అని ధ్వజం. ప్రతిపక్షాల నిరసనతో స్టాండింగ్ కమిటీకి బిల్లు, శాంతించిన ఉద్యోగ సంఘాలు, నిరసన విరమణ. జాతీయ జెండాలతో సీఎండి ప్రభాకర్ రావు, జేఏసీ నేతల నిరసన చెప్తా ఉన్నారు. ఈ సీఎండి ప్రభాకర్ రావు ఎవరు? ఈ ముసలాయన ఎందుకు ఇంకా అన్నబెట్టి సాత్తా? ఎన్ని ఏళ్ళు ఉంటాడు ఆయన? 40 ఏళ్ళు ఆయన ఉన్నది. 80 ఏళ్ళ పైన ఉంటాడు ఆయన, పెద్ద మనిషి. ప్రభుత్వ రంగం లేకుండా చేయడమే బీజేపీ సిద్ధాంతం అని చెప్పి వినోద్ అంటా ఉన్నాడు. కరెంటు బిల్లులు పెంచినప్పుడు లేకపోయినా మా పేదోళ్ళ కరెంటు బిల్లులు పెంచినప్పుడు ఎంత వస్తుంది? కరెంటు బిల్లు ఎంత వస్తుంది అన్న మీకు ఇప్పుడు? పంపించి దారుణంగా ఉన్న పరిస్థితి. కరెంటు బిల్లులు ఎట్లా వస్తున్నాయి అన్న మీకు? కరెంటు బిల్లులు ఎట్లా వస్తున్నాయి మీకు? జై సేవాలాలు కానీ అప్పటంత తగ్గినాయా? కరెంటు బిల్లులు పెరిగినాయా? మరి ఎన్నటి చెప్పకపోయినా వీళ్ళు మనకు. కాళేశ్వరం రావు ఆయన నరసింహన్ ఉన్నాడుగా గవర్నర్, ఈయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు, కాళేశ్వరం రావు అని పిలుస్తా నేను. అది గవర్నర్ వాడో దొంగ. వాడు కాళ్ళ మీద బావుడు, దేవుళ్ళ కాలు గుంజుడు. అగు ఎత్తొస్తుంది కరెంటు బిల్లు. కుండలు పెట్టి భగవాన్లు ఎత్తుకపోయి. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇక్కడ జెండాలు పట్టుకుంటుంది కదా, మరి మనం ఏం పట్టుకోను? కరెంటు బిల్లులు పట్టుకోవన్నా ఉపయోగం. ఇక చూడు ఎంత వస్తుందో చూడిగా కథ. చాలా పెరిగినాయి. అప్పుడు 100-150 నిజంగా నా ఇంటికే 360-400 బిల్లు వచ్చేదన్న. ఇప్పుడు 3000-4000 బిల్లు. చూడిగా ఏంది ఇంత దరిద్రుడు కేసీఆర్. ఇక వీళ్ళంతా ఇప్పుడు మీకు మద్దతు చేయాలంటే మాకే బాధ అనిపిస్తుంది. మీ మద్దతు చేయాలంటే ఇక ప్రభాకర్ రావు అంటే ఆయనతో మద్దతు దొరకదు, ఇక పరిశానే ఉంటుంది. లెక్క శనార్థి తెలంగాణకి వెళ్దాం. QGroupMedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో ఈ పేపర్ నుంచి వచ్చిగా ఒక మనిషి గురించి మనకు ముందుగా చెప్పేది ఆ మనిషో ఇతరులో కాదు, అతని వేషాధారణే. షేక్స్పియర్ చెప్తున్నటువంటి మాట. అతని వేషాధారణ చూస్తేనే అతని మనిషి గురించి మనకు స్పష్టంగా అర్థం ఎలాంటి వ్యక్తిత్వం కొంచెం వరకు అర్థమైంది. దట్ ఈస్ సింధు సత్తా చాటిన తెలుగు తేజం. కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ జోరు. ఫైనల్స్ లో సింధు గెలుపు, పసిడి కైవసం. పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్ విక్టరీ. పథకాల పట్టికలో భారత్ 4వ ప్లేస్. మంచిగా వెంకయ్యకు వీడ్కోలు సమావేశంలో ప్రధాని భావోద్వేగ ప్రసంగం. వెంకయ్య మాటలు పీడిత తాడిత వర్గాలకు ప్రేరణ. వెంకయ్య శ్రద్ధ, బాధ్యత ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చెప్పి ప్రధాని నిన్న బొగిడినటువంటి దారి మన అసలు కథ కాడికి. భక్త కేసీఆర్ గాంధేయ భజన. గాంధీ నామస్మరణలో కేసీఆర్ రూటు మార్చిన ముఖ్యమంత్రి. బీజేపీకి యాంటీ ఏదుంటే గది. స్వాతంత్ర వజ్రోత్సవాల్లో గౌరవం. చూడ్రి, ఓ భక్త రామదాసు, ఓ భక్త కన్నప్ప, ఓ అన్నమయ్య, ఓ దూదేకుల సిద్ధప్ప, ఓ కేసీఆర్. అవును, కేసీఆర్ భజన కీర్తనల ముందు భక్త రామదాసులు కూడా బలాదూరే అవుతారేమో. భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపును పాతరేసి కొత్త తరహా స్వాతంత్ర వజ్రోత్సవాలకు అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని కూడా తన రాజకీయ అవసరాలకు మళ్లించుకుంటున్నాడు. అంశం ఏదైనా సరే బీజేపీ వ్యతిరేకంగా ఉందా లేదా అనేదే పాయింట్ ఆయనకి. గాంధీజీని బీజేపీ పెద్దగా పట్టించుకోదన్న ధర్మసూత్రం అందరికీ తెలిసిందే. పలువురు బీజేపీ నేతలు గాడ్సేను భుజాలకు ఎత్తుకున్న ఘటనలు అనేకం ఇప్పటికే దేశం కల్లారా చూసింది కూడా. అయితే కేసీఆర్ గాంధీజీ మీద ప్రేమ కాదు, బీజేపీ పట్టించుకోలేదు కాబట్టి కేసీఆర్ పట్టించుకుంటున్నట్టుగా ఉంది. నిన్నటి స్వాతంత్ర వజ్రోత్సవాల సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గాంధీ గారిని ఘోరాతి ఘోరమైన
భక్త కేసీఆర్ ఘోరాతిఘోరమైన అవమానం జరుగుతుంది గాంధీకి. ఆయన సిద్ధాంతాలను మోడీ భక్తులు చీరి చింతగడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని ఎలాగైనా ఆపాలి, లేదంటే దేశానికి అది నమ్ముకున్న సిద్ధాంతానికి ప్రమాదం వచ్చేలా ఉందన్న రేంజ్లో గాంధీ ఆలాపనలు చేసాడు కేసీఆర్. కేసీఆర్ పొగడతలు కనుక వినే అవకాశం గాంధీకి ఉంటే గాంధీ గారి కళ్ళు చెమ్మగిలేవి. ఇలాంటి భక్తుడు ఇన్నేళ్ల తర్వాత జన్మించాడా, అయ్యో నేను చూడలేకపోయానే అని ఆనంద బాష్పాలు గార్చేవాడేమో. పాపం అవకాశం దొరకలేదు పెద్ద ఆయనకు. గాంధీ చదువు, ఆయన పోరాటం, ఆయన అహింసా సిద్ధాంతాలను ఆల్బర్ట్ ఐన్స్టీన్లను ఊటంకిస్తూ సీఎం కేసీఆర్ వివరించిన విధానం చూస్తే ఎంతటి కటువు గుండెలైనా కరిగిపోవాల్సిందే. సరే, అదంతా రేపు రాష్ట్రంలో జరిగే బీజేపీ రాజకీయ క్రీడకు ప్రతి క్రీడ అనేది కొందరికి మాత్రమే తెలుసు. ఇలా ఒకటా రెండా అయితే తెలుసు. ఇక కేసీఆర్కు గాంధీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది? కేసీఆర్ ఏం చేస్తా ఉన్నాడు, గాంధీ మీద గౌరవం ఎందుకు గారుస్తా ఉన్నాడు? గాంధీజీ చెప్పింది ఏంది, కేసీఆర్ చేసింది ఏంది? గాంధీజీ నడవడికకు ఆయన నవయుగ భక్తుడు కేసీఆర్ తీరుకు ఏమాత్రం పొంతన ఉందో మచ్చుకొని చూద్దాం. ఒకటి, గాంధీ అహింస పాపం అన్నాడు, కేసీఆర్ కౌసులేంది ముద్ద తినడు. గాంధీజీ ఏమో శాంతియుత పోరాటం అన్నది గాంధీ మాట. చీరి చింతగడతాం, పేగులు తీస్తాం, గుడ్లు వీకేస్తాం, పీకనీకి వచ్చిర్రా హౌలేగాళ్ళు సన్నాసులేమో కేసీఆర్. ఈ పోరాటం చర్చల ద్వారా స్వాతంత్రం తెచ్చినోడేమో గాంధీ, వేల మందిని ఉద్యమంలో మింగేసినోడేమో మన ప్రాంతి. గాంధీజీ నికార్సైన సత్యాగ్రహం చేసిండు, కేసీఆర్ నిమ్మరసం నిరాహార దీక్ష చేసిండు. దేశం కోసం జైలుకి వెళ్ళినోడు గాంధీ, కుటుంబం కోసం జనాన్ని జైల్లో పెట్టేటోడు కేసీఆర్. గాంధీజీ బారిస్టర్ చదువు, మన బాతాల పోషెట్టి ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ ప్రపంచం లేడు ఉండదు. గాంధీజీ కాలినడకన యాత్రలు చేస్తే కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లు విమానాలలో తిరుగుడు. గాంధీజీ మద్యానికి వ్యతిరేకం, మన సార్ దందాలే అది. గ్రామసీమలే దేశాన్ని పట్టుకోమని గాంధీజీ చెప్తే బెల్ట్ షాపులు ఊరికోటి పెట్టిండు కేసీఆర్, ఊరికి చెట్టుకోటి పెట్టిండు. ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ, భూముల పంజరం సారది. ఇక గాంధీజీ భక్తుడు ఈయన కథ. నిన్న గాంధీజీ అంటే ఇప్పుడు విపరీతమైన భక్తి. గాంధీజీని అవమానిస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. గాంధీజీ నేను చూడరు ఏమంటున్నా చూడరు, చెప్పుడేందుకు మీకు చూపిస్తే కాదా దా. చదువుకొని బారిస్టర్ గా ఉండి తన జీవితానికి చాలా సంపాదించుకోగలిగేటువంటి అవకాశాలు ఉండి గొప్ప పేరున్నటువంటి అడ్వకేట్ గా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఆయన ఈ స్వతంత్ర సమరానికి నాయకత్వం వహిస్తూ నడుము కట్టారు. దక్షిణాఫ్రికాలో ఆయన ఎదుర్కొన్న జాతి వివక్ష, అనేక రకాల వ్యవహారాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపి. అయితే బాతాల పోషెట్టి గారు, గాంధీజీ దక్షిణాఫ్రికాలో వివక్షను ఎదుర్కొన్నాడు అనేది నువ్వు చెప్పినటువంటి మాట. అయితే అప్పటికి దక్షిణాఫ్రికాలో అక్కడున్నటువంటి స్థానికులు తెల్లవాళ్ళు, ఫస్ట్ క్లాస్లో ప్రయాణించే హక్కు కలిగిన వాళ్ళు. గాంధీజీ, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆంధ్రభూమి ఎడిటర్గా పనిచేసినటువంటి ఎంవిఆర్ శాస్త్రి గారు రాసిన మన మహాత్ముడు పుస్తకంలోని మాట. ఈయన ఫస్ట్ క్లాస్ టికెట్ మీకు ఇయ్యరయ్యా అని చెప్పి అక్కడ కౌంటర్ ఆయన చెప్తే, ఇవ్వండి నేను పోయి కూర్చుంటా అని టికెట్ తీసుకొని పోయి ఆయన లెక్కాలు నూకేసి. ఇది నేను రాయాలే, ఎంవిఆర్ శాస్త్రి గారు విత్ ఆధారంతో మన మహాత్ముడు అనే పుస్తకంలో ఉంటుంది. మన మహాత్ముడు చేసిన ఉద్ధారకం గురించి అందులో ఉంటుంది. ఇగో మన మహాత్ముడు ఎంవిఆర్ శాస్త్రి రాసినటువంటి ఈ బుక్లో ఉంటుంది. మన గాంధీ తాతకు ఎట్లా అవమానం జరిగింది, గాంధీ ఎవరిని అవమానించిండు, గాంధీ వల్ల జరిగింది ఏంది. అయితే విషయం ఏంటంటే, గాంధీ గారు దక్షిణాఫ్రికాకు పోయింది దేనికోసము, ఆయన బారిస్టర్ చదువు, ఆయన పోరాటం ఎవరి మీద, ఆఖరికి గాంధీజీని దక్షిణాఫ్రికా జైల్లో వేస్తే అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులతో నేను కూర్చోలేనని పిటిషన్ పెట్టుకుండు, ఆ జైల్లో ఉండలేనని. అంత మహాత్ముడు. అటువంటి మహాత్ముని గురించి ఇటువంటి మహాత్ముడు చెప్తా ఉన్నాడు మన కేసీఆర్. ఇది నేను కాదు, ఈ పుస్తకంలో క్లియర్గా ఉంది. మన మహాత్ముడు అనే పుస్తకంలో ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి ఈ పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది. జాతి వివక్ష పైన పోరాడిన గాంధీ
నల్ల జాతీయులతో ఉండలేనని రకరకాల ఆధారాలతో, ఓకే, ఉత్తగా ఆధారాలతో. ఇక మన బ్రాంతి ఆయన గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు గాంధీ ఆలాపనల మీద పడ్డాడు మన బాతాల పోషెట్టి. అసలు కథ ఏందా అంటే ఆయన వివక్షను ఎదుర్కొన్నాడు ఈ కథ అని చెప్పిండు కదా. అయితే ఈ గాంధీ గారిని దక్షిణాఫ్రికాకి ఎందుకు పిలిచిరు ఎరికేనా? ఈయన బారిస్టర్ చేసిండు కదా. చేసినటువంటి వ్యక్తి అక్కడ మన వ్యాపారుల పైన పెట్టే కేసుల తరఫున ఆడ కొంతమంది వేరే దందా చేసేవాళ్ళు, వాళ్ళకి వాదించడానికి పిలిపించుకున్నారు. నా జాతి కూడా ఇదే పద్ధతిలో అక్కడ పోరాటం సాగిస్తా ఉంది గారి స్ఫూర్తితో వారి ఇక్కడికి రావడం జరిగింది. మనము వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక పుస్తకం ఎంతో నాలెడ్జ్ని ఇస్తుంది. ఎంబీఆర్ శాస్త్రి గారు రాసే ప్రతి పుస్తకం నా దగ్గర ఉంటుంది. అది పార్ట్ 1 రాసిన, ఇంకా పార్ట్ గాంధీ మనవడే ఏమన్నాడు గాంధీ గురించి అనేది కూడా రాసిండు. ఏ పుస్తకంలో ఉంది, ఇది రిఫరెన్స్ ఏందనేది పెట్టి రాసిండు. చాలా అద్భుతమైంది. ఇక అది చదివితే మన బాతాల పోసేటి మాటలు అంటే మనకు నవ్వొస్తుంది. చాలా గొప్ప బిడ్డను కన్నది మన భరతమాత. తెలంగాణ తల్లి కూడా గొప్ప బిడ్డనే కన్నది. గొప్ప బిడ్డనే. ఎవరినంటే ఆయన గాంధీ భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథియే కాదు, యావత్తు ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాంతి దూత, విశ్వ మానవుడు మన మహాత్మా గాంధీ. రైట్. ఇప్పుడు మహాత్మా గాంధీ జపం ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీరు చాలా మంది కొందరు ఎంపీలను చూసే ఉంటారు, గాడ్సేని పూజిస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీలో. వాళ్ళు గాడ్సేని పూజిస్తారు కాబట్టి ఇప్పుడు గాంధీని పట్టుకొచ్చింది ఈయన గాంధీ జయంతి నాడు ఎన్నడో నాడు దండేసినోడు కాదు కేసీఆర్. గాంధీ బొమ్మకు అన్నాడు దండేసినోడు కాదు, దండం పెట్టినోడు కాదు. గాంధీ చెప్పిన సిద్ధాంతాలకు కేసీఆర్ ఆచరణకి ఏమైనా తేడా ఉందా? అహింస పరధర్మం అన్నాడు. అహింస పరాయి ధర్మం, మన ధర్మం కాదని చెప్పిండు. నువ్వేం చేసినావు? అటు పోతే జ్ఞానేశ్వర్ కొయ్యవా ఆటను పోయి తెయి పంపు, గురద కపరాలు, బోటి దప్పుడాలు, ఇవి నీ పని. అహింస పరమో ధర్మ అంటే ఈయననేమో కథం చేసి ఈయననేమో ఈ పని. గాంధీజీ ఏమో మద్యం ఉండొద్దు, మద్యం తాగొద్దు అంటే సార్కు అది తప్పే కథ. ఈ గాంధీజీకి కేసీఆర్కి ఏమైనా పొంతనుందా? ఈయన భక్తుడు అని చెప్పుకుంటాడు. నా అంత భక్తులే, నా అంత సిపాయి లేడని నిన్న 4 గంటలు పట్టుకొని. ఇగో ఈయన కథకి ఇది. ఇగో శనార్థి తెలంగాణ పేపర్ లో గాంధీ గారు ఏం చెప్పాడు, మన ప్రాంతం ఏం చేసిండు అనేది ఈయన ఎట్లా అందుకుంటే అతే కవిత కూడా అంటే ఆమె కూడా వాళ్ళు జై శ్రీరామ్ అంటారు కదా, ఏ జై హనుమాన్ జై హనుమాన్ అని పెట్టింది. ఆమె పెట్టింది. ఆమె శ్రీరామ్ జై హనుమాన్, ఆమె జై హనుమాన్ అందుకొని ఆమె మాట్లాడుతుంది. విన్నామన్నా అది ఎత్తుకాలి ఇక మళ్ళా ఉంటది కొడితే వచ్చేస్తుందిగా. చీజీ కాదే గిన్నె ఉంటుంది బాగా బాగా జరాగుతలే అన్నా, అది అయ్యే పని కాదు ఇప్పుడు కాదన్నా. అది మీరు జై శ్రీరామ్ అంటే మేము జై హనుమాన్ అంటాం. మేము మంచి అంటే మేము షేడ్ అంటది అన్నట్టు. అట్లా మేము మంచి వాళ్ళం అంటే మేము దొంగలం అంటదా అట్లా. ఇగో కేసీఆర్ భజన, ఇగో భజన వెనుక అసలు కథ ఇగో ఇది. ఎందుకంటే రేపు ఒకప్పుడు ఏం చేసిండు ఈయన పేరు నామాలు, ఆయన పేరు చిన్నజీఆర్ పొడుగుబొట్టు పంచాయతీలు ఉంటే ఈయన అడ్డబొట్టు శివాలయాలు తిరుగుడు యాంటీ సిద్ధాంతాలకు వస్తా ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు గాంధీజీ అంత మహాత్ముడు లేడు. అంబేద్కర్ విగ్రహం పెడతాను ఎన్ని రోజులు సన్నాసి నువ్వు చెప్పి ఏది నీ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతా 2016 ఏప్రిల్ 14 తారీఖు నాడు ట్యాంక్ బండ్ కాడ చెప్పిన మాట ఇది. దిక్కు దివానం లేదు. గాంధీజీని ఎత్తుకుంటానికి ఏదో గాంధీ అంటే ప్రేమ అని కాదు, వాళ్ళు గాడ్సేని ఎత్తుకుంటారు కాబట్టి గాంధీని ఎత్తుకుంటుండ అన్నట్టు అంతే, ఏం లేదు. ఇంకోటి ఏమీ లేదు. ఈ దేశానికి ఒక గొప్ప మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కరే. గాంధీజీ కంటే అత్యున్నతమైనటువంటి వ్యక్తి. అట్లాని గాంధీ ఏం చేయలేదని కాదు, గాంధీ తనకు తోచిన పందాలో పోయిండు, ఆయన వ్యవహారం ఆయనది. గాంధీజీ దేశానికి సరిహద్దులకు ఈ హద్దుల మీద స్వాతంత్రం పట్టుకొచ్చిండు, కానీ అంబేద్కర్ మనుషులకు స్వాతంత్రం తీసుకొచ్చిండు. ఇలా మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతూ ఉందా? ఇది గాంధీజీ ఇచ్చిన ఓటు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనుషులకు ఓటు. మా రాజును మేమే ఎన్నుకుంటాం అనేటువంటి
ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పుణ్యమే. ఇంకా గాంధీజీ ఏమన్నాడంటే మునుగోడు ప్రజలకు ఓట్లే వద్దని చెప్పిండు. ఇలా ఓట్లు ఎందుకని చెప్పిండు, ఇంకా చదువుకున్న వాళ్ళకి ఓట్లు ఉండాలని చెప్పిండు. గాంధీజీ బాగా చదివిన వాళ్ళకి ఓట్లు ఉండాలి, పన్నులు కట్టేటోళ్ళకి ఓట్లు ఉండాలి, మొగోళ్ళకి ఓట్లు ఉండాలి, మొగోళ్ళకే ఉండాలి ఓట్లు. అప్పుడు ఉండే ఈ రకాలైనటువంటి అప్పుడు మన దగ్గర చదువు లేకపోయా, పన్నులు కట్టే సంపద లేకపోయా, రాజకుటుంబాలు కాకపోయా, మనకెక్కడిది ఓటు? బాబాసాహెబ్ అందరికి ఒకటే మాట చెప్పిండు, వీడు వాడు అనే తేడా లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి ఓటేసేటువంటి, అంటే ఒక ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు ఓటేసేటువంటి అధికారం రావాలే, వాళ్ళకి ఆ హక్కులు రావాలని తీసుకొచ్చినాడు ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ దేవుడు ఆయన విగ్రహాన్ని ఇక్కడ 125 అడుగుల విగ్రహాన్ని పెడతాని ఎన్ని రోజుల సంది, దాదాపు 6 ఏళ్ల సంది మనల్ని మభ్య పెడుతూ ఉన్నాడు కేసీఆర్. ఈయన కొత్తగా గాంధీజీని ఎత్తుకున్నాడు, ఆ మధ్యనే పివి నరసింహారావుని ఎత్తుకున్నాడు. అవును, పివి నరసింహారావుని ఎందుకు ఎత్తుకున్నాడో మీ అందరికి తెలుసు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బిడ్డను నిలబెట్టడం కోసం డ్రామా ఆడింది. అప్పటి మటుకు కేసీఆర్ అన్ని తాత్కాలిక కార్యక్రమాలే. ఇవి గాంధీ తాత పైలం తాత, నీ కట్టే కళ్ళద్దాలు కూడా పైలం, ఎందుకంటే భక్తుడు అటువంటి కళ్ళద్దాలు కూడా కనిపిస్తలేవు. గాంధీ తాత నీ కళ్ళద్దాలు మీద ఉన్న కూడా కేసీఆర్ ఎటువంటి వాడు అంటే గాంధీ తాత గోచి గుంజెగబడేటోడు, ఆ టైప్ మనిషి. మహనీయుడా, నువ్వు ఏడు ఇబ్బంది పడతావు, మరి మంచి భక్తుడు దొరికిండు. అవును, భక్తుడు. మళ్ళా ఈ జరిగింది అయితే గిదే. ఇప్పుడు గాంధేయవాదాన్ని తీసుకొని వస్తూ ఉన్నట్టు ఈ గాంధేయ కథ ఒక గది. ఇప్పుడు గాంధీజీని అవమానించిరా అంటాడు. ఎవడు అవమానించిండు గాంధీజీ? ఎందుకు అవమానిస్తాడు? కష్టపడ్డాడు. బారిస్టర్ చదివినటువంటి గాంధీజీ మహనీయుడు, మహాత్ముడు, గొప్పోడు అయిపోతే 18 డిగ్రీలు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైంది? బారిస్టర్ అనేది అప్పుడు అందరిది అవుతుండే, మాక్సిమం లీడర్లు అంతే కదా. సరే ఈ దాటి పెడదాం. పాపాత్ముడు నిలువెల్లా కాలకూట విషం, రవాణా శాఖను శాసిస్తున్న పాపాల రాయుడు. ఎదురు తిరిగితే భౌతిక దాడులకు దిగడం ఆయన నైజం. చెంచాగిరి చేస్తున్న తాబేదారులు, ప్రాపకం కోసం కాళ్ళు నాకుతున్న గెజిటెడ్ కేటుగాళ్ళు, రోషాన్ని రోడ్డున పడేసి పరువును కరెన్సీ కట్టలతో కప్పెడుతున్న కంత్రి అధికారులు, పురుగులు పడి చావాల్సిందే ఎంగిలి కూడు కాశపడుతున్న కొందరు జిల్లా స్థాయి అధికారులు. ఇగో పాపాలరావు ఉండగా రవాణా శాఖలో పాపారావు, కేసీఆర్ చుట్టం. కేసీఆర్ కొడుకు వీళ్ళు అన్నోళ్ళు ఇంట్లోనే ఉండి అమెరికాలో చదువుకున్నాడు. ఆ కృతజ్ఞతతోని ఇరిగేషన్ శాఖలో ఎందుకు పనికిరాను అని తీసుకొచ్చి ఈడ డిప్యూటీ కమిషనర్ చేసిరు. అసలు ఈయనకు అర్హతనే లేదు, ఈయనకి డ్రెస్ వేసుకునే అర్హతనే లేదు. మొత్తం పాపాలు. ఈయన పాపాలు ఒక్కటి కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈయన పాపాలు ఒక్కసారి పలకరి చూద్దాం. ఇక పాపాత్ముడు. ఆయన పుట్టుక మనకు తెలియదు కానీ ఎదుగుదల అశాంతం, అక్రమాల కులం తోట, మీసం లేని భ్రష్టుడు, పాపాలకు నిలువెత్తు సాక్ష్యం, తన పని కోసం ఎందరినైనా బలి చేసే రకం, పదోన్నతి కోసం అడ్డమైన గడ్డి కరిచిన. నిన్న చెప్పినాం కదా ఒక అధికారిని కొట్టిందని, గెజిటెడ్ అధికారిని గల్లబట్టి కొట్టిండు. ఎవరు? ఈ పాపారావు. నిన్న వార్తలు చూసినాం కదా ఎందుకు కొట్టిండు అనేది. ఎందరినైనా బలి చేసే రకం, పదోన్నతి కోసం అడ్డమైన గడ్డి ఖర్చిన పాపాల రాయుడికి మరికొన్ని కలలు మిగిలాయి. ఏనాటికైనా ఎన్ని వందల కోట్లు ఖర్చైనా ఐఏఎస్ అనిపించుకోవాలని బలమైన స్థిర నిర్ణయం తీసుకున్నాడు. నిత్యం అడ్డదారుల్లో జీవోలు తెచ్చుకుని అక్రమంగా 3 పదోన్నతులు పొందిన బైరాగికి ఎక్కడా ఎవరికి తట్టని కంఫర్ట్ ఐఏఎస్ కావాలని నిశ్చయించుకున్నాడు. కులగజ్జి ఉన్న బీజేపీ రాష్ట్ర స్థాయి నేతకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కోట్ల కరెన్సీకి ఆశపడిన ఆ ప్రబుద్ధుడు కులం కూడా ఒక్కటే కావడంతో తన పార్టీలో కేంద్ర మంత్రి పదవి అనుభవిస్తున్న అతగాడికి కూడా ఎన్నికల ఖర్చు అంటూ ఆశ పెట్టాడు. ఇంకేం ఇక మిగిలింది తా అంటే తందానా అనే రవాణా శాఖ నుంచి ప్రతిపాదనలు పంపడమే తర్వాయి. అక్కడ వచ్చింది తిరకాసు. దాంతో రెచ్చిపోయి చిందులేశాడు. ఆశకో హద్దుండాలి. బుద్ధి ఉన్నోడు ఎవరికైనా ఐఏఎస్ కావాలనుకుంటాడా? దొడ్డిదారిలో ఆ అక్రమ జీవాలతో అందలం ఎక్కిన దద్దమ్మకు 3 ప్రమోషన్లు ఇచ్చింది చేతకాని చేవలేని ప్రభుత్వం. అక్కడితో సంతృప్తి చెందని ఆ బైరాగి రావు రవాణా శాఖను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. కేంద్ర మంత్రి చలవతో కంఫర్ట్ ఐఏఎస్ గా గాలం వేసేందుకు తన అక్రమ సంపాదనను పునాదిగా మలుచుకున్నాడు. ఏదైనా శాఖలో 10 ఏళ్లు పనిచేస్తే కంఫర్ట్ ఐఏఎస్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించే వెసులుబాటు ఉంది. గ్రూప్ 1 అధికారి కానీ ఒకే శాఖలో 10 ఏళ్లు పనిచేసిన సీనియర్ అధికారి అయి ఉండాలి. ఆయా శాఖ నుంచి ప్రపోజల్స్ చీఫ్ సెక్రటరీకి పంపాలి. ఆయన పరిశీలన తర్వాత చీఫ్ సెక్రటరీ
దాన్ని కేంద్ర పరిధిలోని యూపీఎస్సీకి పంపాలి. పాపాల రాయుడికి అర్హత లేకుండా అందలం ఎక్కాలన్న అత్యాశ వినాశకానికి దారితీస్తుందని భావించలేదు. రవాణా శాఖకు అరువు వచ్చిన అధికారి ఆయన. నీటిపారుదల చేప రవాణా శాఖలో ఎలా తేలింది? పాపాల రాయుడు 2004కు ముందు నీటిపారుదల శాఖలో మెకానికల్ ఇంజనీర్. అప్పటి వరకు శాఖ మంత్రి సంతోష్ రెడ్డి పుణ్యమో పాపమో గాని అక్రమ మార్గంలో చొరబడ్డాడు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ తరఫున రవాణా శాఖ మంత్రిగా సంతోష్ రెడ్డి ఉండడం, అప్పటి ప్రభుత్వ పెద్దలు అండగా ఉండడంతో దొడ్డిదారిన జంపాయాడు. అంది వచ్చిన అవకాశంతో కులం ప్రాంతీయతను తన ఎదుగుదలకు పనంగా పెట్టాడు. తానే రాజు తానే మంత్రిగా రవాణా శాఖను శాసిస్తూ చండ శాసనంలా మారాడు. అసాధ్యం అన్నందుకు దాడి. అసలు ఎందుకు కొట్టిందంటే అసలు వీనికి అర్హత లేదు, టపిసలేదు. ఈ దొడ్డిదారిన దొంగదారిని వచ్చి ఈయన కంటే గొప్పగా ప్రమోషన్లు రావాల్సిన తొక్కి పైకి వచ్చి కేసీఆర్ సుట్టమైనందుకు ఏం చేసిందంటే మొన్న రవాణా శాఖలో డీటీఓ కావాల్సిన ఆ ఎస్సీ వర్గానికి చెందిన నిజాయితీ గల అధికారిని పదోన్నతి రాకుండా అడ్డుపడిన త్రాష్ట్రుడు పాపారాయుడు. మినిస్టీరియల్ సిబ్బంది డీటీఓ అయ్యే అర్హత లేకుండా చీకటి జీవోలను తెప్పించి ఎందరో కడుపులు కొట్టిన పాపాత్ముడు. కంఫర్ట్ ఐఏఎస్లకు పాపాల రాయుడు అనర్హుడన్న పాపానికి రవాణా శాఖ కార్యాలయంలోనే మరికొందరు బూట్లు నాకే చెంచాగాలతో కలిసి నిజాయితీ కలిగిన ఎస్సీ సామాజిక వర్గ అధికారిపై భౌతిక దాడికి పాల్పడిన నికృష్టుడు పాపాల భైరవుడు. ఇన్ని పాపాలు కళ్ళ ముందు జరుగుతున్న కబోదుల్లా పాలక ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని తలదన్నేలా రవాణా శాఖను ఆఫ్టర్ ఆల్ డీటీసీ ఏలడం మన దౌర్భాగ్యం అనాలా, ప్రభుత్వ చేతగానితనం అనాలా అన్నది అర్థం కాని కోట్ల డాలర్ల ప్రశ్న. ఇగో కేటీఆర్తో పాపాల రాయుడు అంటే మామూలు పాపాలు కాదు అని. ఇగో ఇది ఆ పాపాల రాయుడు, పాపాత్ముడు రాయుడు. ఇగో ఇప్పుడు అట ఈయన కంఫర్ట్ ఐఏఎస్ కావాలన్నట్టు ఈయన అన్నాడు. మోడీ పిలుపుకు కేసీఆర్ చెక్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు కౌంటర్ ప్రోగ్రామ్స్. వజ్రోత్సవ వేడుకల పేరుతో కేసీఆర్ కొత్త పల్లవి. తెలంగాణలో మోడీ జపం జరగకుండా కట్టడి. కమలం పార్టీ బలపడొద్దనే వ్యూహరచన. బీజేపీ ఎన్ఈసీ సందర్భంగా ఇదే తంతు. యశ్వంత్ సిన్హాను పిలిచి బీజేపీ భావవ్యాప్తి కాకుండా అడ్డుకట్టనట. ఓ ఏం అడ్డుకట్టేసినా అది ఆగదు. ఈ స్వాతంత్రం ఒక్కసారి వస్తే ఈయన స్వాతంత్రం, ఈయన స్వాతంత్రం. జనానికైతే స్వాతంత్రం లేదు. ఏడా ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రాజీనామా. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేత వెంటనే ఆమోదం. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య. సో ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించింది ఎవరు? మునుగోడు కోసమా లేక కాంట్రాక్ట్ల కోసమా? రాజీనామా చేసిన వెంటనే ఎలా ఆమోదం పొందింది? రాజగోపాల్ రెడ్డితో మల్లన్న లైవ్. రాత్రి 7 గంటలకు ఇవాళ ఇంటర్వ్యూ ఉంది మన క్యూనిస్ హెచ్డీలో. దానికి సంబంధించినటువంటి ప్రోమోను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజగోపాల్ రెడ్డి. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించింది ఎవరు? మునుగోడు ప్రజల కోసమా లేక కాంట్రాక్టుల కోసమా? రాజీనామా చేసిన వెంటనే ఎలా ఆమోదం పొందింది? కేసీఆర్ కు చెప్పకుండా స్పీకర్ సొంత నిర్ణయం తీసుకోగలడా? రాజగోపాల్ రెడ్డి బలం ఏంటి, బలహీనత ఏంటి? ఉప ఎన్నిక రావాలని కేసీఆర్ ఎందుకు కోరుకున్నాడు? రేపు రాత్రి 7 గంటలకి. రేపటి ఇవాళ రాత్రి 7 గంటలకు అంటే నిన్నేసింది కాబట్టి చెప్తాను. ఇవాళ రాత్రి 7 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మీరైతే ఏమడుగుతారు? ఈ ప్రోమో కింద కామెంట్ చేయండి, లేకపోతే లైవ్లోకి వచ్చి చాట్ చేయండి. సాయంత్రం 7 గంటలకు తెలంగాణలో బీజేపీ టీడీపీ దోస్తి. జనసేన టీడీపీ కలిసి కమలం పాట పాడే ఛాన్స్. ఢిల్లీలో బాబుకు పెరుగుతున్న గౌరవం వెనుక మతలబ్ ఇదేనా అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. వాస్తవానికి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎట్లా కూడా పడి ఉంటాడు. చంద్రబాబును దూకితే అయిపోతుంది కదా. ఇది ఒక ఎత్తుగడ. బీజేపీలో రకరకాల ఎత్తుగడలు ఉంటాయి రాజకీయాల్లో. పైలం బిడ్డో పోతున్నావు సర్కార్ బడికి, చదువుకునే చోటు లేదు, చదువుకునేందుకు పుస్తకం లేదు, చదువు చెప్పే గురువులు లేరు, పసిపిల్లల ప్రాణాలకు భరోసా లేదు. ఉద్యమ ద్రోహి పాలనలో పైలం బిడ్డో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినట్టు. అరే ఇట్లే చేసిందా?
రెడ్డి ఫిట్ రేవంత్ రెడ్డి అనుమల చదువుకునే చోటు లేదు, చదువుకునేందుకు పుస్తకం లేదు, చదువు చెప్పే గురువులు లేరు, పసిపిల్లల ప్రాణాలకు భరోసా లేదు. ఈ ఉద్యమద్రోహి పాలనలో పైలం బిడ్డో అని బడికి పంపే పరిస్థితి. కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కార్ బండ్లపై కాంగ్రెస్ నజరేసిందట. ఉద్యమద్రోహి కేసీఆర్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. నిజంగా కేసీఆర్ ఉద్యమద్రోహేనా అన్నామా? రేవంత్ అంటా ఉన్నాడు. రైట్ రారిగా జర్షప్ ఆట పెట్టుకోరి. కబడ్డీ ఆడతారా మీరు, ఏం ఆడతారా ఆడరు. కానీ కేసీఆర్ ఉద్యమ ద్రోహి అని రేవంత్ అంటా ఉండు. కేసీఆర్ నిజంగా ద్రోహి అంటోళ్ళు ఇక్కడ కాదు, రేవంతే ద్రోహి అనేటోళ్ళు ఇక్కడ. ఎక్కడన్నా కామెంట్ చేసుకొని ఎక్కడన్నా మీరు ఓటింగ్లో పాల్గొనండి. ఇది ఇట్లుంటే ఇక కేసీఆర్ సర్కార్కు హైకోర్టు షాక్. వీఆర్ఓల బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు. 56 మంది ఉద్యోగుల సర్దుబాటు బ్రేక్. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందట. ఇక గవర్నర్ తమిళసైతో షర్మిలా భేటీ. ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ఫిర్యాదు. కేసీఆర్ మెగా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వినతి. వర్షాల వల్ల కలిగిన నష్టం గురించి గవర్నర్కు వివరణ అంటూ ఆమెకి ఏం తెలియక గవర్నరే తెలుసుకుందామని తిరుగుతూ ఉంది. ఆమెకు తెలియదా ఏం జరిగిందనేది. కేసీఆర్ ఆదివాసీలను నిండా ముంచారు. పోడు రైతులపై దాడులు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు సీఎం సహకరించడం లేదు. ఆదివాసీల సమస్యలను రాష్ట్రపతి ప్రధానికి వివరించా బీజేపీ ఎంపీ సోయం బాబురా అంటూ ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ముచ్చట చెప్పిండే మన పోషెట్టి. ఎయిర్పోర్ట్ ఎట్లుండాలంటే ఆదిలాబాద్లో వచ్చేస్తుంది. మన డ్రామారావు కూడా చెప్పిండు. ఎయిర్పోర్ట్ ఎటు పోయింది ఏం పోయిందో. ఆదివాసీలకు లంబాడీలకు పంచాయతీ పెట్టిండా. నెత్తులు వాళ్ళ కొట్టుకున్నారు పాపం. అన్నదమ్ములు లెక్క కలిసిన వాళ్ళు. కేసీఆర్ పెట్టినదే. వజ్రోత్సవాల సంబరాలలో రెపరెపలాడుతున్న పతాకమా, పోడు భూముల్లో పోలీసుల లాఠీలు జులిపిస్తున్న దౌర్జన్యమా, పేదోనికి బువ్వ పెట్టే పోడు భూముల్లో ప్రవహిస్తున్న రక్తపాతమా, ఆడపిల్లల అగాత్యాలపై మూగబోయిన నా జాతీయ గీతమా, పౌష్టికాహారం అందక ఎందరో పసిపిల్లలు మృత్యువాత పడుతున్న దయలేని దేశమా, తెల్ల దొరల నుండి నల్ల దొరల చెరలో బందీ అయిన ఓ స్వతంత్ర భారతమా, పేదోని పందిరి గుంజల కాడికి చేరువగాని ఓ సౌభాగ్యమా, అగ్ర కులాల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న పేదరికమా, ఆకలి కేకల ఆర్తనాదాలు అభాగ్యుల రోదనలతో విలపిస్తున్నది వందే మాతరమా, ప్రజాస్వామ్యం పరదాల చాటున కుల మతాల మత్తులో నేటి రాజకీయమా, బ్రిటిష్ పోరాటంలో ఎందరో త్యాగాలతో సాధించుకున్న స్వతంత్రమా, ఉరికొయ్యలకు వేలాడిన వీరుల ఆత్మగౌరవమా, సొంత రాజకీయ ప్రయోజనాల వలలో నలిగిపోతున్న 75 ఏళ్ల భారతమా, ఇన్ని దుఃఖాల మధ్య ప్రవహిస్తున్న కన్నీళ్ల జలపాతమా అంటూ ఎంత బాగా. ఇగో చికిత్స పేరుతో నగలు దోపిడట. శ్రీనివాస పినాకిల హాస్పిటల్ అట. ఏడలేదు చికిత్స పేరుతో నగలు పట్టించుకొని ఆసుపత్రి యాజమాన్యం, ఆసుపత్రి ఆందోళన. హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అట. చికిత్స చేస్తామని ఒంటి మీద నగలెత్తుకొని పోయారట. దూడరాజ మల్లమ్మాయి. అయ్యో ఈ పాడు కాదు. ఇంకా కరోనా టైంలోనైతే డెడ్ బాడీలు, బంగారం, ఉంగురాలు, గొలుసులు అయితే ఏది ఉంటే అది పోయినాయి. ఈ కరోనా పేరుతోటి కొంతమందిని చంపేసి వాళ్ళ అవయవాలు కూడా తీసుకొని మార్చిరంట. పెద్ద కుంభకోణం అది. ఇక తెలియదు మనం ఎట్లా అంటాం. వెంకయ్య వీడుకోలు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల వాయిదా. అయితే ఇంకొక విషయం ఏంటంటే ప్రజలారా, హ్యాపీగా మేము అనౌన్స్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ మన క్యూ ఎడ్యుకేషన్ ఛానల్లో ఏదైతే ప్రసారం చేసినామో ఏవి క్లాసెస్, ఈ క్లాసెస్లో దాదాపుగా ఎస్ఐ పరీక్షలో 30 మార్కులు ఆ ఎగ్జామ్లో కవర్ అయిపోయినాయి. ఆ మేడంకి ధన్యవాదాలు ఒకసారి. ఎందుకంటే చాలా అద్భుతమైన క్లాసులు చెప్పింది స్వాతి మేడం. ఎటుపోయింది క్లాసు? 22 అవర్స్ పైన ఉండాలి. దాదాపు 30 మార్కులు
ఒక సబ్జెక్ట్ ఆవిడ చెప్పినటువంటి క్యూ ఎడ్యుకేషన్లో మీ అభ్యర్థులకు కవర్ అయినాయి. అది కొంతవరకు ఉపయోగపడ్డది. ఏడున్నాయా క్యూ ఎడ్యుకేషన్ అనేటువంటి ఛానల్ పెట్టి దాంట్లో మనం వీళ్ళకు అనుకుంటా. సో ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్, సో దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇక్కడ చెప్తున్నాను. సో మనం క్లాసెస్ విన్నాం కదా, పాలిటీ క్లాసెస్ మనం చెప్పుకున్న క్లాసెస్ నుంచి మనకి ఆల్మోస్ట్ అన్ని. సో పాలిటీ చాలా ఈజీగా వచ్చింది. సో 10 క్వశ్చన్స్ వచ్చాయి. సో 10 మార్క్స్. సో మన క్లాసెస్ ని రెగ్యులర్ గా ఫాలో అయిన వాళ్ళు మొత్తం ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్. సో చాలా ఈజీగా చెప్పుకున్న దాంట్లో నుంచే కాన్సెప్ట్ బేస్డే వచ్చాయి. సో డోంట్ వరీ అబౌట్ ఆర్టికల్స్. నేను ముందు నుంచి మీకు చెప్తున్నాను కదా, సో ఆర్టికల్స్ ఇన్ని ఉన్నాయి ఇన్ని చదవాలా కాదు. సో ఓన్లీ కాన్సెప్ట్ మీద. సో థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓన్లీ పాలిటీ నుంచే 10 ప్రశ్నలు మేము చెప్పినటువంటి ఆ క్లాసెస్ నుంచి ఇంకా దీన్ని విస్తృతపరుస్తాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతా ఉన్నారో క్యూ ఎడ్యుకేషన్ అనేటువంటి ఛానల్ ఉంటుంది, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీగా మీకు మీ దగ్గర కంటెంట్ తీసుకొస్తుంది. అలాగే సూక్ష్మీకరణ ఇవన్నీ మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు ఈ రకంగా మీ క్లాసెస్ అందిస్తా ఉన్నాం. మీ కోచింగ్ కు డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి చాలా మందికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో పెడతా ఉన్నాం. వీటిని మీరు వాడుకోవచ్చు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల వాయిదా ఎగ్జామ్స్ 28వ తేదీకి పోస్ట్ పోన్ టీఎస్ఎల్పి ఆర్బి ప్రకటన చేసింది. మోడీ పిలుపుకు కేసీఆర్ చెక్కు. బాసర ట్రిపుల్ కరెంటు కట్టు, ఇబ్బందులు పడ్డ విద్యార్థులు అర్ధరాత్రి వరకు చీకట్లోనే క్యాండిల్స్ వెలుగులోనే భోజనం, ట్రాన్స్ఫార్మర్ వద్ద సమస్య ఉందని అధికారులు వెళ్ళినట్ట. అసలు ట్రిపుల్ సమస్య. ప్రజావాణి మీ దర్బారా, కలెక్టర్ ఏమన్నా మీ స్వంత ఎస్టేటా కలెక్టరేట్? గ్రీవెన్స్ కవరేజ్ కోసం సీసీ గ్రీన్ సిగ్నల్ కావాలా? ప్రజా సమస్యలు పరిష్కరించే తీరు ఇదేనా? ప్రజావాణిని కవర్ చేసేందుకు వచ్చిన రిపోర్టర్ను వెళ్ళగొడతారా? కలెక్టరేట్ లో సమస్యలు పరిష్కరిస్తున్నారా లేక దొంగచాటుగా సెటిల్మెంట్లు చేస్తున్నారా? క్యూను శనార్థి తెలంగాణ అంటే భయం ఎందుకు? కలెక్టర్ గారు కరీంనగర్ కలెక్టర్ దగ్గరికి పోయి ఆడ గ్రీవెన్స్ అయితే ఉంటే ప్రజల సమస్యలు మామూలు వీడియోలు తీస్తా ఉన్నారు. తీస్తుంటే క్యూ న్యూస్ అయితే రావద్దట, క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ అయితే రావద్దట. మరి ఎందుకు అంత భయం? ఏమన్నా బండెత్తేస్తున్నామా గుండెత్తేస్తున్నామా? పేద బీద ప్రజల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యాలయాలు కలెక్టర్ల దర్బార్లు అయినట్లు కనిపిస్తున్నాయి. కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ ఆఫీసులను వారి సొంత ఎస్టేట్లుగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోకి విలేకరులకు ప్రవేశమే లేదంట. బాధితులు ఫిర్యాదుదారులు తమ పని అయినా కాకుండా అధికారులకు మాత్రమే వారి మొర విన్నవించుకోవాలంట. మీడియాకు పర్మిషన్ లేదంట. అందులో క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ రిపోర్టర్ తమ దరిదాపులో కూడా రావద్దని అంటున్నారు. ఎంత సిగ్గుచేటిది! వినడానికి కాస్త సిగ్గు అనిపిస్తున్నా. ఇది మీ కలెక్టర్ గారు మీ తాతదా బంగ్లా లేకపోతే ప్రజలది? అది బరాబర్ తిరుగుతుంది క్యూ న్యూస్, బరాబర్ వస్తుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయించింది ఎవరనేది ఇవాళ రాత్రి 7 గంటలకు చూడండి. ఇక నేడు మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయబోతా ఉంది. ఉభయ సభలు నిరవధిక వాయిదా. షెడ్యూల్ కన్నా 4 రోజుల ముందే ముగిసిన సమావేశాలు. మునుగోడులో ధర్మమే గెలుస్తుంది. నేనైతే ప్రజలు గెలవాలని కోరుకుంటున్నా. మునుగోడులో పైసలు ఇచ్చి కేంద్రాన్ని బదనాం చేస్తుండు. ఆ పథకాలకు తన పేరు పెట్టుకొని పోజులు కొడుతుండు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన బండి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదని వ్యాఖ్య. చౌటుప్పలో కొనసాగిన ప్రజా సంగ్రామ యాత్ర. కాంగ్రెస్ జెండా పేదోడి కండ. స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. కాంగ్రెస్ ని ఈ పాట కూడా నేనే రాసిన. కాంగ్రెస్ అని అప్పుడు రాసిచ్చిన పాట. దాసు శ్రీరామ అంతరాయం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అది కాకుండా ఇంకో పాట కాంగ్రెస్ వాళ్ళం మేము ఖతర్నాక్ వాళ్ళం అని ఒక పాట అప్పుడు రాసిచ్చిన వీళ్ళకు. తెలంగాణ హస్తం మానేస్తాం
తోసినట్టు వాడు పెట్టుకుని మనం రాస్తే కానీ హోటల్ పెట్టుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కొన్ని పాటలు నన్ను రాయమంటే రాసి ఇచ్చిన పాటలు అవి ఏదో ఇంకో దాని గురించి కాదు కానీ కాంగ్రెస్ జెండా పేదోడి కండా అని సీతక్క అంటుంది ఆ టాపిక్. ఆసియా కప్కు టీమిండియా ఎంపిక, జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ. ఆగస్టు 27 నుంచి ఆసియా యుఏఈ వేదికగా మ్యాచ్లు, రోహిత్ శర్మ సారథ్యంలో ఆడనున్న భారత్ జట్టు అంటూ ఒక వార్త. కోహ్లీ పలచబడ్డాడు. బింబిసారా ఓటీటీ రిలీజ్ 50 రోజుల తర్వాతనేనట. జైలర్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అంటే ఈయన 200 పోకిరి 200+ అట. నెవర్ బిఫోర్ రికార్డ్ ఫర్ ఏ ఇండియన్ ఫిల్మ్ వరల్డ్ వైడ్. అంటే రికార్డ్ కొట్టిందంట. బ్లూ లవ్ తాప్సీ ఈ సినిమా పచ్చళ్ళ స్వాతట. ఇదబ్బా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఇవాళ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఇవాళ 10వ సంవత్సరం ఆ పత్రిక స్థాపించి ఆ 10వ సంవత్సరం గడుస్తూ ఉంది. హైదరాబాద్ పత్రిక స్థాపించి ఆ పత్రిక యాజమాన్యానికి అలాగే సిబ్బందికి అందరికీ క్యూన్యూస్ తరఫున ప్రేక్షకులందరికీ క్యూన్యూస్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. ఇక ఆదాబ్ హైదరాబాద్లో సెలబ్రేషన్ కృతజ్ఞతాభివందనాలు. యువతలో స్ఫూర్తి నింపుతూ భవితకు భరోసా అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ అక్షరమయ ఆయుధంగా చేతబూని అవినీతిపై అనునిత్యం పోరాటం చేస్తూ అలుపెరగని అకుంఠిత దీక్షతో పాఠకుల మనస్సు చురగొంటున్న ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక నేడు 10 వసంతాలు పూర్తి చేసుకుని తన ఉనికిని చాటుతున్న వేళ మమ్మల్ని అభిమానించి ఆదరించే పాఠకులకు, ప్రకటనకర్తలకు, పాత్రికేయులకు, శ్రేయోభిలాషులకు మనసారా నమామి అంటూ ఆదాబ్ హైదరాబాద్ నమస్కరిస్తుంది. ఆజ్ కీ బాత్ కల్మషం లేకుండా బ్రతక. నిజంగా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో భూ కబ్జాలై కుంభకోణాలై ఏ పత్రికలు ఉన్నాయి? అవును, ప్రధానంగా ఇవే. ఆజ్ కీ బాత్ కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు, కల్తీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటి వారి పరిస్థితిని నడవడికని బట్టి మనం నడుస్తూ ఉండాలి, లేదంటే పాతాలని తొక్కేస్తారు. కొంతమంది అజ్ఞానులు అష్టదిగ్బంధనం చేస్తామని మూర్ఖపు మాటలు మాట్లాడతారు. మిత్రమా, ఏది నీకు అన్నం పెడుతుందో దానిపై దైవంగా భావించు, ఏది నీకు నీడనిస్తుందో దాన్ని కోవెలగా భావించు, ఏది నీకు మంచి నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు, ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించు, అప్పుడే నీవు గొప్పోడు అని చెప్పి శివశంకర్ అప్రూప్ రాసింది. అయితే ఈ బాతాల పోసేటి మరి హుజురాబాద్ ఎన్నికలు అప్పుడు అంటే మరి నేను తిరిగితే పరిశాన్ అవుతుందని జైల్లో పెడితే మరి మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి, మరి తయారైతున్నావా లేదా నన్ను జైలు పెట్టాలి కదా నువ్వు. అవును, లేకపోతే మళ్ళీ నువ్వు ఎన్నికలకు ఎట్లా పోతావు? పరిశాన్ ఉంటుంది కథ. ఇన్నిసారి శీర్షింత గట్టుడే ఆయన బాధ అంతా మునుగోడుకు పోగల, హుజురాబాద్ కాడ ప్రచారం చేయగల ఈ బాధ ఉండే. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మళ్ళీ నీకు తయారు చేయకపోయినా కేసులు మళ్ళీ యువ ఎంపీలకు వెంకయ్యనాయుడు ఒక దిక్సూచి. ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య వీడ్కోలు కార్యక్రమం. ఇది ఒక ఉద్వేగభరిత క్షణమన్న ప్రధాని. సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన వెంకయ్య, ఆయన మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుంది. పదవులకు ఆయన అలంకారప్రాయం అయ్యాడు. ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకం అంటూ ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. స్వర్ణం సాధించిన తెలుగు తేజం, గోల్డ్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, కెనడాకు చెందిన మిచెల్లీపై ఘన విజయం. పతకాల పట్టికలో 4వ స్థానంలో భారత్. సింధుకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. స్వర్ణం సాధించిన భారత్ స్టార్ షట్లర్ లక్ష్య సేన్, భారత ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. భారత్ ఖాతాలో చేరిన 22 స్వర్ణ పతకాలు, 61 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది కామన్వెల్త్ క్రీడల్లో. మొత్తం ముగిసిపోయినట్టే, క్లియర్ అయిపోయింది. కేసీఆర్ పైన ధర్మయుద్ధం మొదలైంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడింది. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కేంద్రం నిధులతోనే. గ్రామాల అభివృద్ధిలో కేంద్రం నిధులే కీలకం. ప్రజా సంగ్రామ సభలో బండి సంజయ్, చౌటుప్పలకు చెందిన బండి సంజయ్ పాదయాత్ర, పలువురు పార్టీలో చేరికలు. ఇప్పటి నుంచే పార్టీలో చేరికలు నడుస్తూనే ఉంటాయి. జాతిని చీల్చే కుట్రలిక సాగవు. హెచ్ఐసిసి వేదికగా కేసీఆర్ హెచ్చరిక. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభం. ప్రపంచానికి స్ఫూర్తి మహాత్మా గాంధీ. ఆయనను కించపరిచే ఘటనలు అమానుషం. పేదరికం నిర్మూలిస్తే దేశానికి శాంతి అని చెప్పేసి కేసీఆర్ ఆయన అవమానించొద్దు, వాస్తవంగా అవమానించొద్దు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి జాతిపిత, మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ది అవమానిస్తున్నాడు కదా ఈయన. ఆదాబ్ హైదరాబాద్ అక్షరాంజలి, భారత గంగాధర్ తిలక్.
స్వరాజ్యం నా జన్మ హక్కు అని మొదటిగా గలమెత్తిన స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరసన రూపంగా పాఠశాలను స్థాపించి తిరుగుబాటు వార్తా పత్రికను ప్రచురించిన నిజమైన జర్నలిస్టు. అందుకే ఆయనను లోకమాన్య తిలక్ అని సగర్వంగా పిలుచుకుంటుంది భారతావని అని చెప్పేసి ఒక అక్షరాంజలి రాశారు. ఇక్కడ లాల్ బాల్ పాల్ అంటే ముగ్గురు, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, తర్వాత బిపిన్ చంద్రపాల్, ఈ ముగ్గురు కలిసి అంటే ఇక్కడ 2 వర్గాలు ఉంటుండే. ఇక్కడ మొట్టమొదటిది అంటే కాంగ్రెస్ స్థాపన 1882 ప్రాంతంలో అంటే కాంగ్రెస్ స్థాపన నుంచి తర్వాత 1901, 2 5వ సంవత్సరం వరకు అంటే ఇక్కడ ఏది వందే మాతరం ఉద్యమం వచ్చే వరకు ఒక మితవాద యుగం అని నడుస్తుంది. ఆ తర్వాత అతివాదుల యుగం అని నడుస్తుంది. అతివాదుల యుగం ఎవరు అంటే లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, తర్వాత బిపిన్ చంద్రపాల్, ఈ ముగ్గురు కలిసి అతివాదుల యుగం. అంటే నువ్వే తూకిత్తే అంటే మైకిత్తే అన్నట్టు ఉంటుంది లెక్క అంతా మొత్తం. దాంతో ఈయన అంటే బాల గంగాధర్ తిలక్ ఇంకా చాలా చేసిండు. అంటే అసలు ఇక్కడ వినాయక చవితికి సంబంధించి వినాయకుని విగ్రహాల ద్వారా అంటే పెట్టడం, తర్వాత పెట్టి దీని ద్వారా ఏంది అంటే వినాయక చవితి ఉద్దేశం ఏంటంటే అందరినీ ఒక చోట చేర్చాలంటే ఏదో ఒక కార్యక్రమం కావాలి. ఏదో ఒక కార్యక్రమం కావాలంటే ఏం చేయాలి? ఏది చేసినా కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది. అట్లెట్లా వస్తారు రాబాయ్, ఒక దగ్గరికి ఎట్లా కలిసి ఉంటారు అట్లని చెప్పేసి అంటది. మరి అట్లా ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కావాలి. అందుకని ఏం చేస్తాడు, ముంబైలో మహారాష్ట్రలో ఒక అంటే ఇది ప్రారంభిస్తారు. ఏది వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభిస్తారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా దేవుని దగ్గరికి అందరూ పోవచ్చు, అందరు కలుసుకోవచ్చు. అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం ఎట్లా, అసలు బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తరిమేయాలి, ఈ దొంగలను ఎట్లా మనము అరికట్టాలి, తర్వాత దీనికి ఉద్యమ కార్యాచరణ ఎట్లా చేయాలి, ఏం కథ అనే దాని మీద చర్చ చేసుకోవచ్చు. ఈ చర్చ చేసుకునే అవకాశం రావడానికి ఏం చేసిందంటే ఇట్లా ఈ వినాయక చవితి ఉత్సవాలను ఇవన్నీ కూడా ప్రారంభించి ఇవన్నీ కూడా చేసినటువంటి అంటే గొప్ప ప్రజలు ఒక దగ్గరికి ఏకతాటి మీదకి రావడానికి అట్లా ప్రజలందరినీ కూడా ఏకతాటిపై నడిపించేసి అట్లా చూడాలి. ఎట్లా అదేనా చూడొచ్చు. అట్లా భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జయశంకర్ మహబూబాబాద్ వరంగల్ 2 పెద్దపల్లి డివిజన్ కమిటీ ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఏందో ఒకసారి చూద్దాం. ఆగస్టు 9వ తేదీన విశ్వ ఆదివాసీ దినం సందర్భంగా ఆదివాసులు జల్ జంగల్ జమీన్ ఆత్మగౌరవం రాజకీయ అధికారంపై చేస్తున్న పోరాటాలను ఎత్తిపట్టండి. కేంద్ర ప్రభుత్వ నూతన అటవీ సంరక్షణ నియమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హరితహారం పథకాన్ని వ్యతిరేకించండి. ఆదివాసీలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగం చట్టాలు దోపిడీ వర్గాలకు అనుకూలంగా మారి వారికి రక్షణ కల్పిస్తున్న విషయం జగమెరిగిన సత్యమే. జూన్ నెల ఆఖరులో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యాంగ విరుద్ధంగా నూతన అటవీ సంరక్షణ నియమాలను ప్రకటించింది. వందల సంవత్సరాలుగా జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసీల నాయకత్వంలో పోరాడి కొన్ని హక్కులు కల్పించారు. 1980లో అటవీ సంరక్షణ చట్టం అమలు కోసం ఉన్న నియమాలను సవరించడం, మూలవాసి ప్రజల యావత్తు చట్టాలను హక్కులను ముఖ్యంగా 1996 నాటి గ్రామ సభలకు అధికారం ఇచ్చిన పెసా ఏదో చట్టం ఉంటుంది. సెసా 2006 నాటి అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించడమే నూతన అటవీ సంరక్షణ నియమాలు సామ్రాజ్యవాదులకు అదానీ అంబానీల వంటి దళారీ నిరంకుశ బూర్జువా కంపెనీలకే ఉపయోగపడతాయి. ఈ దోపిడీని యథేచ్ఛగా కొనసాగించడం కోసం దేశ భూస్వామ్య దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల ప్రతినిధులుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ ప్రాంతాలను సైనికీకరణ చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు నాయకత్వంలో తమ రాజ్యాధికారం కోసం పోరాడుతున్న ఆదివాసీల నివాసిత ప్రాంతాలలో కార్పొరేట్ సెక్యూరిటీ పేరుతో వరుస క్యాంపులు వేస్తున్నారు. 1982 ఆగస్టు 9న జెనీవాలో అటవీ వనరుల హక్కుల కోసం స్వతంత్ర మేధావులతో ఒక సమావేశం జరిగిన తర్వాత ఇదంతా కూడా మరి ఇదో పెద్ద లెటరే ఉన్నట్టుంది ఇది. ఓకే, రాసింది ఎవరన్నా
కార్యదర్శి అంటే వెంకటేష్ అని. వెంకటేశా? అవును. మరి మావోయిస్టు సంబంధించిన పార్టీ కార్యదర్శి ఎవరో పంపించారంట? వెంకటేష్ ఎంత రాసింది దీనికి భూ చట్టం అదే ఆదివాసులకు సంబంధించినటువంటి అటవీ చట్టాలను రక్షించాలి, దీనిపైన కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తీరుకు నిరసన వ్యక్తం చేయాలన్నట్టుగా ఈ మావోయిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జయశంకర్ మహబూబాద్ వరంగల్ లేఖను విడుదల చేశారు. పెద్దపల్లి ఈ డివిజన్ కమిటీ సభ్యులు కూడా ఈ లేఖను విడుదల చేసి వేరే అంటే ఆదివాసీల పైన జరుగుతున్నటువంటి దాడులను కూడా వీళ్ళు విరమింపజేసుకోవాలి, చట్టాలను కూడా సంరక్షించాలన్నటువంటి ఆలోచనతోటి జల్ జంగల్ జమీన్ అంటే అసలు యాక్చువల్గా నిజంగా అప్పుడు అంటే దీనికోసమే ఎవరు కొమరం భీం కదా, కొమరం భీం కొట్లాడింది కూడా ఈ జల్ జంగల్ జమీన్ ఆ నినాదంతోనే కొట్లాడాడు ఆయన. జల్ అంటే నీళ్లు, తర్వాత జంగల్ అంటే అడవి, తర్వాత జమీన్ అంటే భూమి. నీరు, భూమి, అడవి అంటే వీటిని మాకు ఆదివాసులకే దక్కాలి, తర్వాత మాకు హక్కులు ఉండాలని చెప్పేసి పోరాడిన ఆ వీరుడి స్ఫూర్తితోటి అయితే చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా తెస్తున్నటువంటి చట్టాలు వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్తున్నట్టున్నారు వాళ్ళు. ఇది బాలగంగాధర్ తిలక్ నిజంగా కూడా గొప్ప మనిషి ఆయన, మహామనిషి ఆయన. రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం, టీఆర్ఎస్ సర్కార్పై ధర్మయుద్ధం అంటూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ అందజేత. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా, స్పీకర్ ఆమోదం లభించింది. సోమవారం రాజీనామా పత్రాన్ని అందించడం అప్పటికే ఆమోదం కూడా వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ కూడా ఎన్నికల కమిషన్ తెలియజేయడం జరిగింది ఇక్కడ ఉప ఎన్నిక పెట్టాలని చెప్పేసి. అది చకచక పనులు అయిపోయినాయి. మళ్ళీ ఉప ఎన్నిక మరి అక్టోబర్ లో వస్తుందా లేకపోతే డిసెంబర్ లో వస్తుందా అనేది మరి చూడాలి. మునుగోల్ కొట్టేదెవరు? రాష్ట్రంలో రేగుతున్న ఎన్నికల వేడి, జంపు జరాణీలతో అధిష్టానాలకు తలనొప్పి. 1967లో ఏర్పడ్డ మునుగోడు నియోజకవర్గం 50% గౌడ సామాజిక వర్గం ఓటు బ్యాంకు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ. చైతన్య స్ఫూర్తికి మునుగోడు పెట్టింది పేరు. మునిగేదెవరో తేలేదెవరో తేల్చుకుందామని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది మునుగోడుకు సంబంధించి. ఇక్కడ మునుగోడుకు సంబంధించి అంటే అక్కడ ఓట్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత దానికి పరిస్థితి ఏంది అని చెప్పేసి కులాల వారిగా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే కులాలతోటి నడిపిస్తున్నాడు కాక మొత్తం మీద, కాబట్టి అక్కడ కులాల వారిగా ఎట్లా ఓట్లు ఎట్లున్నాయి దానికి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న అది అంటే ఇప్పుడు ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, జరుగుతుంటే వీళ్ళు కళలు చల్లేసి ఇట్లా కళలు చల్లి ఇట్లా తీసుకొస్తున్నారంట. సౌండ్ తీసేస్తే సరిపోతుంది. ఇక తర్వాత పండుగ సాయన్న జీవిత చరిత్ర. మహబూబ్నగర్ జిల్లా అంటే గొప్ప పోరాట యోధుడు, నిజంగా కూడా నిజాం నిరంకుశత్వం పైన పోరాడినటువంటి యోధుడు పండుగ సాయన్న ముదిరాజు. ఆయన నిజంగా కూడా పోరాటం చేసిండు, తర్వాత ఒక వీరునిగా వెలుగొందిండు. ఆయన చరిత్రను ఎక్కడ కూడా చరిత్ర పుటల్లో రాయలేదు. ఇవాళ ఆయన జయంతి ఉన్నట్టుంది, వాళ్ళు పంపించారు దానికి సంబంధించి. ఇగో ఇది ఇక్కడనంట. ఇది పరిస్థితి ఏంటంటే కరీంనగర్ జిల్లాల దారుణమైన పరిస్థితి ఉన్నది. ఇది ఎవరు మన ఈయన ఉన్నాడు కదా, ఎవరు రసమై బాలకిషన్ నియోజకవర్గంలో రసమై బాలకిషన్ ఆయన దత్తత తీసుకున్న గ్రామం అంటే ఇది. ఈ గ్రామంలో పరిస్థితి ఎట్లుందంటే ఇక ఈత కొట్టుకుంటూ పోవచ్చు మొత్తం కథ అంతా కూడా. ఆ పరిస్థితి కనిపిస్తుందట. ఇది ఊరికే సముద్రాన్ని తీసుకొచ్చాడు, సముద్రం ఈత కొట్టొచ్చు. తీసుకొచ్చి గట్లున్నది కథ. ఊరే సముద్రం అయిపోయింది మొత్తం. ఇక అయిపోయింది. బండ్లు కాదు ఇక వీళ్ళు పడవలు వేసుకొని పోవాల్సిందా, పడవలు పెట్టుకొని ఆ తెప్పలు ఉంటాయి కదా ఇవి చిన్న నాటు పడవలు, అవి పట్టుకొని పోవాల్సింది. ఇక ఇదేంటి రసమై మా విలేజ్ బాలకిషన్ మా ఊరికి సముద్రం తీసుకొచ్చిండు. ఇగో ఇది బహుజనుల వర్సెస్ రెడ్లు అని చెప్పేసి ఇక్కడ 1000 ఏండ్ల నుంచి రెడ్డి దొరల చేతుల్లో మోసపోతున్న బహుజనులు మునుగోడు నియోజకవర్గంలో సామాజిక వర్గాలుగా ఓటు ఎట్లున్నాయి అని చెప్పి చూసుకుంటే గౌడ్స్ ఓట్లు 35,000 ఉన్నాయంట, ముదిరాజ్ ఓట్లు 34,050 ఉన్నాయి, మాదిగల ఓట్లు 25,650 ఉన్నాయి, మాలల ఓట్లు 10,350 ఉన్నాయి, యాదవులు 21,360 ఉన్నాయి, పద్మశాలీలు 11,680 ఉన్నాయి, వడ్డెల్ల ఓట్లు 8,350 ఉన్నాయి, తర్వాత కమ్మరి ఓట్లు 7,850 ఉన్నాయి.
ఎరుకల వాళ్ళు తర్వాత లంబాడీలు అంటే గిరిజనులకు సంబంధించిన ఓట్లు 10,520 ఉన్నాయి. విశ్వబ్రాహ్మణుల ఓట్లు 7,820 ఉన్నాయి. ముస్లింల ఓట్లు 7,650 ఉన్నాయి. ఇతరుల ఓట్లు 18,400 ఉన్నాయి. ఇక రెడ్డి ఓట్లు 7,690 ఓట్లు ఉన్నాయి. కమ్మ ఓట్లు 5,680 ఉన్నాయి. తర్వాత ఆర్యవైశ్యులు అంటే కోమటోళ్ళే 3,760 ఓట్లు ఉన్నాయి. తర్వాత మున్నూరు కాపు ఓట్లు 2,350 ఓట్లు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడ మొత్తం చూసుకుంటే బహుజన ఓట్లు 1,98,680 ఓట్లు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమో 2 లక్షల ఓట్లు వీళ్ళే బీసీ బహుజనులకు ఉంటే కనీసం 20,000 ఓట్లు కూడా లేవు. ఇక్కడ పోటీ చేసేదంతా కూడా మునుగోడులో మళ్ళీ రెడ్డి అలాగే సామాజిక వర్గం ఆధిపత్యం అంతా కూడా ఇట్లా జరుగుతా ఉందని చెప్పేసి ఒక అంటే పోస్ట్ పంపించారు మిత్రులు. ఇంకో ఇది పాపం నా బాధ మనవాడిది. మనం మిగతా సంబంధించినటువంటి వార్తలకు వెళ్ళాలి. అదే తిడుతుంది మాట్లాడుతుంటే మాత్రమే కదా దారుణంగా ఉంటుంది వీళ్ళంతా. ఇక్కడ పండుగ సాయన్న జీవిత చరిత్ర. పండుగ సాయన్న 131 జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇక్కడ ఉందంట. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పండుగ సాయన్న జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఇట్లంతా ఉందంట. మొత్తం మీద కార్యక్రమం పండుగ సాయన్న చరిత్ర ఏదైతే చరిత్ర చెప్పుకోవాలి మనం. వాళ్ళొస్తారు వీళ్ళొస్తారు కాదు కానీ ఇదేనా ఇగో పండుగ సాయన్న చరిత్రను 150 సంవత్సరాలుగా ఏ చరిత్రకారులు ఏ సాహితీ చరిత్రకారులు పట్టించుకోలేదు. కానీ మహబూబ్ నగర్ ఎర్రసెగల్లో బడుగు బలహీన వర్గాల గుండెల్లో పండుగ సాయన్న త్యాగం మాత్రం చెక్కు చెదరకుండా ఉండిపోయింది. ఎంత ఆశ్చర్యం అంటే ఇప్పటికీ పండుగ సాయన్న మరణించిన రోజును మర్చిపోకుండా వేలాది మంది ఆయన సమాధి దగ్గర కూర్చొని నివాళులర్పిస్తారు. సాయన్న చరిత్రను ఇప్పటికీ సజీవంగా ఉంచింది సంచార జాతులు, దళిత, బహుజన, కిన్నెర కళాకారుల కంటాలే. వీళ్ళు ఊరూరా తిరుగుతూ సాయన్న చరిత్రను గానం చేస్తారు. అక్కడ సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించిన చరిత్రను ఈ గాయకులే వీళ్ళే అంటే వాళ్ళు చరిత్రను చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ పండుగ సాయన్న ముదిరాజుకు సంబంధించినటువంటి చరిత్రను కూడా వాళ్ళే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే నిజంగా ప్రజల్లో ఉంటారో ప్రజల్లో ఉన్నటువంటి వీరుల చరిత్రలు ప్రజల నాలుకల యందు నడయాడుతూ ఉంటాయి. కానీ చరిత్ర పుటల్లో రాయబడవు. ఎందుకనంటే ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు రచయితలు కాకపోవడం, ఈ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అక్కడ అక్షరాస్యత తక్కువగా ఉండడం, ఆనాటి కాలంలో ఉండడంతో మొత్తం మీద చరిత్ర మరుగున పడిపోతూ ఉంది. కాబట్టి నాటి వీరుల స్ఫూర్తితోటి మళ్ళీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క అంటే సామాజిక వర్గం నుంచి అక్కడ ముందుకెళ్లాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది. అయితే నిన్న ఒక విషయం చెప్పి మనం మళ్ళీ ఒకటి ప్రకటన చేసిండు. అంటే అక్కడ సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఉత్సవాలకు సంబంధించి ఒక ప్రకటన చేసిండు. అది అంటే చాలా మంది ఛత్రపతి శివాజీ అంటే వేదిక అని అన్నాము. అయితే అది బాబు జగ్జీవన్ రావుకు సంబంధించి ఆ వేదిక అంటే అక్కడ హాల్ ఉన్నది. అక్కడ కొత్తపేటలో ఉంది. ఆ కొత్తపేటలో బాబు జగ్జీవన్ రావు హాల్లో ఈ కార్యక్రమం జరపబడుతుంది. ఎందుకంటే అయితే లోపల హాల్ పేరు అది ఛత్రపతి శివాజీ పెట్టినంట. కాబట్టి ఈ విషయం కొంచెం గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక ఇది ఎవరు కూడా చరిత్ర రాయలేదు, త్యాగం మాత్రం చెక్కు చెదరకుండా ఉండిపోయింది. ఎంత ఆశ్చర్యం అంటే ఇప్పటికీ పండుగ సాయన్న మరణించిన రోజును మర్చిపోకుండా వేలాది మంది ఆయన సమాధి దగ్గర ఇట్లా చేసుకుంటా ఉంటారు. మహబూబ్ నగర్లో 150 ఏళ్ల క్రితం సాయన్నను ఆధిపత్య వర్గాల వాళ్ళు దారి దోపిడీ బండి పోటీలుగా చిత్రీకరించారు. పండుగ సాయన్న సేమ్ అక్కడ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నను కూడా దారి దోపిడీగా కిందనే లెక్కగట్టే చరిత్ర రాసిండు దుర్మార్గులు. ఆ లుచ్చన కొడుకులకు సంబంధించి డెఫినెట్గా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లండన్ మ్యూజియంలో ఉంటుంది. ఇక్కడ కూడా ఈయనను కూడా అక్కడ దాడి దోపిడీ కింద చిత్రీకరించారు. పండుగ సాయన్న ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు. ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గాదెలు పగలగొట్టి ధాన్యం బస్తాలు బయటకు తెచ్చి పంచిపెట్టాడు. సాయన్న సొంతంగా ఆయుధాలు తయారు చేసుకున్నాడు. ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆధిపత్య శక్తుల సాయన్నను కథం చేసే పథకంలో ఆనాటి ప్రభుత్వం చేత చంపించారు. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేట కుక్కలు రాసిందే చరిత్ర అవుతుంది. కాబట్టి మన చరిత్రను మనం రాసుకోవాలి. మన చరిత్రను మనం రాసుకోకపోతే ఎవడైతే
వేటగాడు ఉంటాడో వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది, సింహం కథ ఉట్టిదే అయిపోతుంది. కాబట్టి సింహం అంటే అడవి చరిత్రను సింహం రాసుకోవాలి, అప్పుడు మాత్రమే చరిత్ర నిలబడుతుంది. సాయన్న 1940 నుంచి 1985 మధ్య కాలానికి చెందిన ముదిరాజు తెలుగు కులస్తుడు. అంటే తెలగలు అంటారు, ముదిరాజులు అంటారు, తర్వాత వీళ్ళనే బుట్టరు అంటారు, తర్వాత ఇట్లా రకరకాలుగా పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ కులానికి చెందిన ముదిరాజు కులానికి చెందినటువంటి వాడు. తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య, సోదరుడు లక్ష్మయ్య. తెలంగాణలోని మహబూబ్నగర్ దగ్గర నవాబుపేట మండలం మెరుగోని గ్రామానికి చెందినవాడు. మెరుగోని పల్లెలో దసరా మొహరం పండుగలు కలిసి వచ్చినప్పుడు సాయన్న జన్మించాడు. సాయన్న గ్రామీణ క్రీడల్లో ఆరితేరాడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక చేత్తో లేపేవాడు. 200 కేజీలు కావచ్చు, అది తప్పు. ఎద్దుల బండికి ఒక్క చేత్తో లేపి విసిరేవాడు. నవాబుపేట అడవిలో వేటకు వచ్చిన సందర్భంలో వెంకటరెడ్డి పటేల్ అమీన్ పరిహారం అంతా పులిదారుడికి భయపడి పారిపోగా ఉత్త చేతులతో పులిని ఎదుర్కొని హతమార్చిన యోధుడు ఈ పండుగ సాయన్న. వనపర్తి కోటలో రాణి శంకరమ్మతో సవాలు చేసి కోటలో దోపిడీ చేసి, అంటే ఒకవేళ ఆ కోటను బద్దలు కొట్టినటువంటి వీరుడు ఆయన. అయితే ఇక్కడ నవాబుపేట ఊరిలో కరణం పటేలు, నాగిరెడ్డి దొర, ఖాన్ సాహెబ్లు, తర్వాత ప్రజలను పీడించే ఈ ముగ్గురు ప్రతిరోజు కలుస్తారు. రాంపురం పల్లెని వీరు ఇనుప బుట్లు కింద తొక్కి పెట్టారు. అటువంటి దొంగలను తరిమి కొట్టిండు పండుగ సాయం. ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్లలో మొదటి షో గాంధీ సినిమా వేయాలని చెప్పి బాతాల పోషెట్టి ఆదేశాలు జారీ చేసిండు. గాంధీ సినిమా వేయాలని సూడిగా ఏడుకొచ్చింది కథ. ఆయన కాక ఏం చెప్తే అదే జరగాలి. నిన్న భజన చేసిండు, అంటే గాంధీ సినిమా వేయాలని చెప్పేసి చెప్పినట్టు ఆయన అంటాడు కాబట్టి కథం ఏదంటే అది ఆయనే జరగాలి. అది రాజు కాబట్టి ఆయన శాసనాలు వీసనాలు అంతా ఆయన రాస్తాడు, అమలు చేయాలని చెప్పి కలవకుంట రాజ్యాంగం అది. ఇగో ఇది పండుగ సాయన్న గురించి, అంటే ముదిరాజు గురించి చెప్పుకునే ఆయనకు చాలా చరిత్ర ఉన్నది. గొప్ప చరిత్రకారుడు, గొప్ప చరిత్రలో నిలబడదగినటువంటి గొప్ప వ్యక్తి. చిట్యాల యాదగిరి క్యూన్యూస్ రిపోర్టర్ అందించిండు ఈ కథనాన్ని. నిజంగా ఒక గొప్ప వీరుని చరిత్ర అది. అటువంటి వారి చరిత్రను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మనం ఎప్పుడు కూడా ఓటు బ్యాంకుగానే ఉండిపోతా ఉన్నాం. అంటే ఎవరైతే ఇక్కడ పీడిత వర్గాలు ఉన్నాయో, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో పీడిత వర్గాలు, అక్కడ అగ్రకులాల్లో కూడా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఓటు బ్యాంకుగానే మిగిలిపోతూ ఉన్నారు తప్ప నిజంగా అధికారంలోకి రావాలి. నిజంగా అప్పుడు మాత్రమే అంటే మన గురించి మనం రాసుకునే అవకాశం ఉంటుంది, మన గురించి మనము పాటుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే పేదవాడు ఉంటారో ఆ పేదవాడికి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వానికి అంటే ఏదైతే ఉంటుందో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే వెసులుబాట్లు ఉంటాయో అవన్నీ వాళ్ళకి అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గురించి మనం రాసుకోవాలి, మన చరిత్రను మనము ముందుకెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా, అంటే ఎవరికైనా కానీ అంటే తమ గురించి తాము తక్కువ అంచనా వేసుకుంటారు. అయితే కాక వేస్తున్నటువంటి పని ఏంటంటే విభజించు పాలించు. అక్కడ ముదిరాజులకు, తర్వాత ఇక్కడ బెస్తవాళ్ళకు పంచాయతీ పెట్టి పడేసిండు, వాళ్ళు కొట్టుకుని వస్తున్నారు. తర్వాత ఇక్కడ కుర్మలకు గొల్లలకు పంచాయతీ పెట్టిండు వాళ్ళు. తర్వాత ఇక్కడ ఆదివాసీలకు, లంబాడీలకు వాళ్ళకు పంచాది. ఇక్కడ మాదిగలకు సంబంధించి అది పరిష్కారం రాకుండా అది దాంట్లో పంచాది. ఇట్లా రకరకాలుగా విడగొట్టి పాలించేటువంటి వ్యవస్థ మళ్ళీ నడుస్తూ ఉంది. కాబట్టి ఎందుకనంటే బహుజనులంతా కూడా ఏకం కావాలి. తర్వాత ఎవరైతే ఆధిపత్య కులం, అంటే ఏదైతే కులాలు ఉన్నాయో, అంటే అగ్రవర్ణాల్లో కూడా ఉన్నటువంటి పేదలను కూడా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైనా పేదవాళ్ళే. కాబట్టి అందరిని కలుపుకొని నిజంగా రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఇప్పుడు ఉంది. అది లేకపోతే ఇంకెప్పుడు కూడా రాజ్యాధికారం అందుకోలేము, తర్వాత అది ఎప్పుడు కూడా జరగదు. ఇది పండుగ సాయానికి సంబంధించి. ఇక మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం, ఆదాబ్ హైదరాబాద్. ఎందుకంటే ఇక్కడ మునుగోలు కొట్టేది ఎవరు అసలు యాక్చువల్గా ఇక్కడ సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది పండుగ సాయానికి సంబంధించి. బీహార్లో ఆసక్తికర రాజకీయాలు. కూలిపోనున్న జేడీయూ బీజేపీ సర్కార్. బీజేపీకి షాక్ ఇవ్వనున్న నితీష్ కుమార్, ఆర్జేడీతో జతకట్టనున్న నితీష్. అమిత్ షాపై తీవ్ర అసంతృప్తి. మరో ఉద్ధవ్ ఠాకరే కావడం ఇష్టం లేదు అని చెప్పేసి నితీష్ కుమార్ అంటా ఉన్నాడంట. అక్కడ కూడా మహారాష్ట్ర పరిస్థితులు వస్తాయని చెప్పేసి భావించి ఆయన ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫైలం బిడ్డు కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తంగా సర్కార్ బడులు. ఈ పాలనలో బడి పిల్లల ప్రాణాలకు భరోసా లేదు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, సౌకర్యాల ఏర్పాట్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం. ప్రత్యేక ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ. పుస్తకాలు లేవు, సరిపడా టీచర్లు లేరు. బడుల్లో మౌలిక వసతులు ఎక్కడ? ట్విట్టర్లో సూటిగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. ఇది పరిస్థితి.
అసెంబ్లీలో ప్రశ్నిస్తే నేను రాను ట్విట్టర్ లో ప్రశ్నిస్తే ఇక ఆయన చర్యలు తీసుకుంటాడు. ఏడైతుంది ఇక నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటుంటే సర్కారు దవాఖానకు వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ సర్కారు బడికి పోయే పరిస్థితి లేదు. ఆ సౌకర్యాలు చక్కగా ఉండేదంటే పోతారు కానీ సౌకర్యాలు లేవు కదా చక్కగా. లేకుంటే వేస్తేనే కదా ప్రైవేటు పాఠశాల, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు నడుస్తాయి, కార్పొరేట్ కాలేజీలు నడుస్తాయి, కార్పొరేట్ వ్యవస్థ నడుస్తుంది, కార్పొరేట్ విశ్వవిద్యాలయాలు నడుస్తాయి, యూనివర్సిటీలు నడుస్తాయి. కార్పొరేట్ వ్యవస్థని ఎంకరేజ్ చేయాలి కాక తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, సర్కారు బడులు, సర్కారు యూనివర్సిటీలు, సర్కారు ఏది ఉన్నా కానీ దాన్ని మొత్తం మీద బొందబెట్టాలి. బొందబెట్టాలని ఎందుకని అంటున్నారంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఒకసారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండే న్యాయమూర్తి ఉండే ఆయన ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఒకసారి అన్నాడు అన్నట్టు, ఉస్మాన్ యూనివర్సిటీ అని ఇక బొందబెట్టడమే మిగిలి ఉంది అని అన్నాడు. అయితే ఈ మాట ఎందుకు అంటున్నాను కూడా ఆయన చెప్పాడు. ఏమనంటే ఒకవేళ ఉస్మాన్ యూనివర్సిటీ అనేది కూడా ఆల్రెడీ చచ్చిపోయింది, యూనివర్సిటీలు అన్నింటిని ఆల్రెడీ చంపబడ్డాయి, ఓన్లీ బొందబెట్టడం మాత్రమే మిగిలి ఉంది. ఎందుకు నేను యూనివర్సిటీకి వచ్చినా అని చెప్పేసి అడిగితే ఆయన ఏమంటుండంటే, నేను ఎందుకు వచ్చినా అంటే ఒకవేళ చరిత్రలో ఇంకో 4-10 సంవత్సరాల తర్వాత ఇంకో కొంతకాలం తర్వాత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒకటి ఉంటుండే, ఇక్కడ విద్యార్థులు చాలామంది చాలా దేశాల నుంచి 126 దేశాల నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటుండే, ఇక్కడ మొత్తం మీద అక్కడ నలంద తక్షశిల విశ్వవిద్యాలయం గురించి మనం చెప్పుకుంటాం కదా, అటువంటి చెప్పుకునే పరిస్థితి వస్తుందేమో, ఈ యూనివర్సిటీ అంతా కూడా ఒక పర్యాటక కేంద్రం అవుతుందేమో, ఇక్కడ 5 స్టార్ హోటల్ వెలుస్తుందేమో, మొత్తం ఇదంతా రూపురేఖలు మారుతాయేమో, అందుకని ఒక్కసారి నేను ఉస్మానియా యూనివర్సిటీని చూసిపోదామని వచ్చినా అని చెప్పాడు ఆయన. అంటే ఎంత ఆవేదన, ఎంత బాధ ఉంది అక్కడ. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఎంతమంది మేధావుల్ని కలిచివేస్తూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా చెప్పాలంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ కాకకు సలహాలు ఇచ్చేటోడు, కేసీఆర్కు ఒక సలహాలు ఇచ్చి తర్వాత ఇవన్నీ కూడా చేసేటోడు. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన బాగా అంటే ఈయనకు సలహాలు ఇచ్చేసి అట్లా ఎట్లా చేద్దాం ఏంటని చెప్తే దీన్ని మాట్లాడేటోడు. అందుకని అటువంటి మేధావులు అటువంటి బాధపడతా ఉన్నారు. నిజంగా తెలంగాణకు జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం. దీన్ని మనం ఇప్పుడు మేలుకోకపోతే ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరగలేదు, ఇక మనం ఏం కూడా చేయలేం మనం. ఇది అయిపోయిందా? ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రత్యేక కథనాలు. ఆదాబ్ హైదరాబాద్కి మరొక్కసారి 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఆదాబ్ హైదరాబాద్కి, ఆదాబ్ హైదరాబాద్ యాజమాన్యానికి, ఆదాబ్ హైదరాబాద్ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకి, పాఠకులకి, తర్వాత ప్రకటనకర్తలకి అందరికీ కూడా ఇక్కడ కీనుస్ తరఫున ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈనాడుకి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ఈనాడు జై మేన్తున్నట్టుంది అంతా. ఇదేనా మెయిన్ వార్త? ఇదే మెయిన్ వార్త. 1-4 ఇదే కదా మాతృ సంస్థ. ఇది నేను ఏం అనలేకపోతున్నా, ఏం చేయాలి మొత్తం ఇగో ఇట్లా ఏడ చూసినా ఇగో నారాయణ నారాయణ అంటుంది. మళ్ళీ చైతన్యం ఉంటుంది. ఇది అట్లే ఉంటుంది లెక్క. ఇగో ఇదే ఇది అదే ఇగో చైతన్య అన్నదా, ఇగో నారాయణ చైతన్యం వచ్చిందా, ఇట్లుంటది. సరే 4 అయిపోయినాయి. సరే ఏమని తీసుకొని కానీ వార్తలు మంచిగా రాస్తే అయిపోయాయి. మంచిగా రాసేది నిజంగా. అప్పుడు 75 వసంతాల అక్షరయాత్ర, మన విద్యారంగం గణనీయ ప్రగతి, సవాళ్లను అధిగమిస్తూ మున్ముందుకు. భారత్ ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విద్యాధామం. గణితం, ఖగోళం, ఆయుర్వేదం, తత్వం వంటి శాస్త్రాలకు కేంద్ర బిందువు. చైనా, ఇండోనేషియా, కొరియా, జపాన్, పర్షియా, మయన్మార్, టర్కీ తదితర దేశాల విద్యార్థుల కళలకు గమ్యస్థానం. పరాయి పాలకులకు చిక్కి ఈ వైభవం చరిత్రగా మిగిలిపోయింది. బ్రిటిష్ పాలన ఆరంభమయ్యే వరకు మనదైన విద్యా వ్యవస్థ సలక్షణంగా కొనసాగింది. ఇంత పెద్ద దేశాన్ని చెరబట్టిన తెల్లదొరలు ఇక్కడి విద్యా విధానాన్ని తమ మనుగడకు అనువుగా మార్చేశారు. ఫలితంగా మనది కాని ఆంగ్లం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేందుకు మాత్రమే అనువైన బోధనా విధానాలు బడులను ఆక్రమించాయి. ఈ చట్రంలో ఇరుక్కున్న స్వదేశీ విద్య శతాబ్దాల పోరాటంతో దాస్య శృంఖలాలను తెంచుకొని స్వతంత్ర ప్రస్థానం ఆరంభించింది. ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని పురోగమిస్తోంది. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా మరో 25 సంవత్సరాలకు ఏం చేయాలి? మాతృభాషలో విద్యా విధానం జరగాలి. ఆంగ్ల భాష నేర్చుకోవద్దని ఎవరు చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే ఆంగ్ల భాషతో పాటు ఆంగ్ల భాష ఏది జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, వేరే అంటే ఎక్కడెక్కడ ఇతరులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడాలి తప్ప మన మాతృభాషను విడిచిపెట్టొద్దు అని చెప్పేసి ఒక కథనం ఈనాడులో కనిపిస్తూ ఉంది. జాతిని చీల్చే కుట్రలను అడ్డుకుందాం. మహాత్ముడిని కించపరుస్తున్న వారి చిల్లర మల్లన ప్రయత్నాలు ఫలించవు.
సమర స్ఫూర్తిని వాడవాడలా చాడుదాం స్వాతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభంలో సీఎం కేసీఆర్. చెప్తాడు స్వాతంత్ర పరిమళాలు కథాకారుగా అంటాడు. స్ఫూర్తి ప్రదాత వెంకయ్య రాజ్యసభ నిర్వహణలో నూతన ప్రమాణాలను నెలకొల్పారు. ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం. వెంకయ్యనాయుడుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అగ్రనేతలు. వేడుకోలు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి భావోద్వేగం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి జ్ఞాపికను బహుకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, స్పీకర్ ఓం బిర్లా, మల్లికార్జున ఖర్గే ఇవందరూ కూడా చూసుకోవచ్చు. నిజంగా కూడా ఒక గొప్ప మనిషి వెంకయ్యనాయుడు. వెంకయ్యనాయుడు దగ్గర నా ఫ్రెండే, నా బ్యాచ్మేట్ పిఆర్ఓ ఉండే ఎమ్మెల్యే మూర్తి అని. ఓకే, జేఈఈ మెయిన్లో తెలుగు బావుట. దేశవ్యాప్తంగా 24 మంది 100%. ఇందులో అత్యధికంగా తెలంగాణ, ఏపీల నుంచి 5 చొప్పున. తొలి 10 ర్యాంకుల్లో 6, 25లో 12 మంది మనోళ్లే. వాళ్ళు వచ్చినటువంటి 4వ ర్యాంకు, 8వ ర్యాంకు వచ్చిన వాళ్ళు మంచిగా మొత్తం మీద ధీరాజ్. విద్యార్థులు ఇట్లా సత్తా చాటుతున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం సాడుతుంది. అది కూడా అదొక అది వేరే అణిచివేయడంలో సాడుతుంది. అవును, అట్లా. మునుగోడు గోడు చెప్పు నువ్వు. మునుగోడు ఖాళీ. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వెంటనే ఆమోదం. 21న భాజపాలోకి నవంబర్ లేదా డిసెంబర్లో ఉప ఎన్నిక జరిగేటువంటి అవకాశం. నిన్న స్పీకర్ కి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి. 5 నిమిషాల్లో కథ కంప్లీట్ అయిపోయింది. చట్ట విరుద్ధంగా జీవో 121 వీఆర్ఓల సర్దుబాటు నిలిపివేత. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. అవతి పరిస్థితి. వీఆర్ఓలు తీసుకొని అక్కడిక్కడ జంపు కొడదామంటే అట్లా కాదురా భయ్, ఇట్లా ఉంచాలని చెప్పేసి, అట్లనే ఉంచాలని చెప్పేసి ఆపేసింది. కానిస్టేబుల్ రాత పరీక్ష 28కి వాయిదా. ఈ నెల 21వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష 28వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీస్ శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 మంది కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన నియామక మండలి గత ఏప్రిల్లో ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మీద 21 జరగాల్సినటువంటి పరీక్ష 28కి వాయిదా వేసింది. మెరుపులతో ముగింపు. కామన్వెల్త్ క్రీడా సంగ్రామానికి తెరపడింది. అంచనాలను మించి రాణించిన భారత అథ్లెట్లు బర్మింగ్హామ్ క్రీడలను ఘనంగా ముగించారు. దేశానికి ప్రతిసారి అత్యధిక పథకాలు తెచ్చిపెట్టే షూటింగ్ ఈసారి లేనప్పటికీ 22 స్వర్ణాలు సహా 61 పథకాలతో భారత్ పట్టికలో 4వ స్థానం నిలిచింది. ఆఖరి రోజు బ్యాడ్మింటన్ తారలు 3 స్వర్ణాలు అందించారు. సింగిల్స్లో పివి సింధుతో పాటు లక్ష్య సేన్, డబుల్స్లో చిరాగ్ శెట్టితో కలిసి తెలుగు కుర్రాళ్ళు సాత్విక్, సాయిరాజు పసిడి పథకాలు దక్కించుకున్నారు. టేబుల్ టెన్నిస్ సింగిల్స్లో శరత్ కమల్ కూడా స్వర్ణం సాధించాడు. మొత్తం మీద బంగారం పంట పండించారు ఇక్కడ పివి సింధు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా బంగారంతో ముగించారు. బంగారం కామన్వెల్త్ క్రీడలు బంగారం తెలంగాణ అన్నాడు. కాక మాత్రం కుటుంబం బంగారం చేసుకున్నాడు. ఇంకేడికి పోదాం మళ్ళా మేడం దగ్గరికి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ మేడం దగ్గరికి వెళ్దాం. ఇదేముంది, ఇదే టాప్ 10లో 40% ర్యాంకులు శ్రీ చైతన్య. అరే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఉందని చెప్పి అటగిట్టు ఉందేమో వార్త అనుకున్నా. కాక ఇలా కోచింగ్ ఇచ్చినట్టు కూడా రాస్తాడు. ఇగో నంబర్ వన్ ఇగో ఇది వీడికి వచ్చింది కథ. ఇంకొక ఇది కాదేమో, ఒక్క నిమిషం. ఇది కూడా ఏమన్నా ఉంటుందా మరి వార్తలలో? ఇది ఆల్ ఇండియాలో ఓపెన్ ఇది ఆల్ ఇండియా కాడికి వచ్చింది కథ. 3, 1, 4 అగో నారాయణ ఐఐటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని రూపొందించండి. 4, 1 దీన్ని అసలైన వార్తలు చదువుడే ఇబ్బంది. వీటిని కూడా చదువుదాం అన్న మనం. ఏం చెప్తాము, మన దురదృష్టంలో పూర్వజన్మలో చేసుకునేది మెయిన్ వార్త చదువుమా. శ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి ద్వాదశి సాయంత్రం 5:47 వరకు. నక్షత్రం మూల పగలు 12:18 వరకు. వజ్రం ఉదయం 1:52 నుంచి పగలు 12:18 వరకు. రాహుకాలం రాత్రి 8:51 నుంచి రాత్రి 10:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి ఉదయం 9:12 వరకు. పునర్దుర్ముహూర్తం కూడా ఉంది. రాత్రి 11:14 నుంచి రాత్రి 11:59 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:23 నుంచి మర్నాడు ఉదయం 6:45 వరకు ఉంది. ఇది ప్రధానమైనటువంటి వార్త. ఓకే, గాంధీ కనుక ఈ ప్రపంచంలో పుట్టి ఉండకపోతే ఒబామా అనే నేను అమెరికా అధ్యక్షుడి అయ్యేవాడిని కాదని ఒబామా చెప్పినట్ట. బరాక్ ఒబామా అన్నాడు. భరత జాతిని కూల్చే కుట్ర ఏ పరిశానదిగా భరత జాతిని కూల్చే కుట్రాట. సీఎం కేసీఆర్ ఎందరో
ఎందరు ఎంత కష్టపడితే ఏర్పడింది ఈ దేశం. మన భారత వారిని మనమే కాపాడుకోవాలి. స్వాతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహం ప్రారంభం. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇంటింటికి జెండా పండుగ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తే మళ్ళీ ఎట్లకైనా ఇది జాతీయ భావం కాబట్టి ఆటోమేటిక్గా జెండాలు పట్టుకుంటారు, ఇదంతా చేస్తారు కదా. ప్రజల్లోకి వెళ్తారు. కేంద్రానికి క్రెడిట్ వెళ్తే పరిశాను కదా, అందుకని కేంద్రం వెళ్ళింది ఇచ్చింది అనుకుంటా కాకేం చేసినట్టే ఇంటింటికి జెండా పండుగ అని చెప్పి కాక మళ్ళీ ఇంకొక స్టార్ట్ చేసి ఇప్పుడు ఏమనంటే కాక చెప్తేనే అందరు వేస్తున్నారు, కాక చెప్తేనే జెండా పట్టుకుంటారు, కాక చెప్తేనే జై అంటున్నారు. ఇట్లా అనేది ఒక కార్యక్రమం పెట్టుకుంటు కాక. నేడు ఇంటింటికి జాతీయ జెండాలు 1.20 కోట్ల జెండాలు తయారు చేసినట్టన్న. క్రితం మున్సిపాలిటీలో కమిషనర్ ఆధ్వర్యం గ్రామాల్లో సర్పంచుల నేతృత్వంలో పంపిణీ పర్యవేక్షించనున్న మంత్రులు ఎమ్మెల్యేలు 550 థియేటర్లు 15 రోజుల పాటు నేటి నుంచి గాంధీ చలనచిత్ర 15 రోజుల పాటు మొదటి షో అదే వేయాలి ఫస్ట్ గాంధీ షో. స్వర్ణ సింధు సింగిల్స్ పసిడి పథకం కైవసం అంటూ జేఈ మెయిన్లో తెలంగాణ వీళ్ళే టాప్ చూడు దీనికి మంచిగా లేదన్నా. జేఈ మెయిన్లో తెలంగాణ పంచ్ పటాకా నెంబర్ వన్ వీళ్ళే మంచిగా ఉన్నది కథ. మంచి చదువుకున్న వాళ్ళే వచ్చిర్రు, ఫస్ట్ వచ్చినట్టు నీ దగ్గర. కరెంటు కార్పొరేషన్ 2వ స్థానం కోసమే మునుగోడులో కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి బీజేపీ పక్క వ్యూహం పావుగా కారణం మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరువుగా అపగట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కు ప్రత్యర్థి తామేనని చాటే చేస్తున్నాం. ఇది 3వ ప్లేస్ కు ఉంటుందో 4వ ప్లేస్ లో ఉంటుందో తెలియదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది కాక. ఇంతేనా ఇక ఇంతే కామెంట్స్ అది దగ్గరికి వచ్చింది టైం ఉండలేదు. కేసీఆర్ ఉద్యమ ద్రోహి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. 25,000 మంది ఇప్పటి వరకు ఓటింగ్లో పాల్గొన్నారు. కేసీఆర్ నిజంగా ద్రోహి అని చెప్పేసి 83,000 మంది అంటున్నారు, 83% మంది అంటున్నారు. కాదు రేవంత్ రెడ్డి ద్రోహి అని చెప్పేసి 17% మంది అంటున్నారు.